అందరికీ నమస్కారం. ఇన్స్పైర్ మనక్ నామినేషన్స్ అండ్ రివ్యూ ఓరియంటేషన్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గౌరవ జనగాం డిఓ రాము గారు, డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ శ్రీమతి గౌసియా బేగం గారు, ఈనాటి కార్యక్రమం యొక్క ముఖ్య అతిథి రథసారథి ఎం శ్రవణ్ కుమార్ గారు, నవం ఫౌండేషన్, జిల్లాలోని మండల విద్యాధికారులు, నోడల్ హెచ్ఎంస్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, హై స్కూల్ హెడ్ మాస్టర్స్, యూపీఎస్ హెడ్ మాస్టర్లు, సైన్స్ మరియు మ్యాథ్స్ టీచర్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్స్, సిఆర్పిలు, అందరికీ స్వాగతం. ఈనాటి ముఖ్య అంశం ఏంటంటే, ఇన్స్పైర్ మానక్ నామినేషన్స్ లో భాగంగా క్వాలిటీ నామినేషన్స్ కొరకై ఎం శ్రవణ్ కుమార్ గారు, ప్రోగ్రామ్ మేనేజర్, నవం ఇన్నోవేషన్ ఫౌండేషన్ అండ్ అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ గారు మనందరినీ ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది. ఎం శ్రవణ్ కుమార్ గారు, వారి గురించి చిన్న పరిచయ కార్యక్రమం. ఇప్పుడు నవం ఇన్నోవేషన్ ఫౌండేషన్ మరియు అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో ప్రోగ్రామ్ మేనేజర్గా ఉన్నారు. భారతదేశంలోని 21 రాష్ట్రాల్లో ఆర్థికంగా వెనుకబడినటువంటి పాఠశాల విద్యార్థుల అవసరాలను తీర్చడానికి ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి ప్రయోగాత్మక సైన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం నిర్వహించేటువంటి లాభాపేక్ష రహిత సంస్థ ఇది. శ్రవణ్ కుమార్ గారు అగస్త్యలో 10 సంవత్సరాలు పైన గడిపారు. ఈ కాలంలో దాని యొక్క అభ్యున్నతిని తను గమనించడం జరిగింది. దీనికి ముందు వివిధ సామాజిక సంస్థల్లో, సామాజిక రంగాల్లో 3 సంవత్సరాలు పనిచేశారు. వారు విద్యపై చాలా మక్కువ కలిగి స్వీయ అభ్యాస భావాలను బలంగా నమ్ముతారు. వారు 2019-20 మరియు 2021-22 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 36 లీడ్స్ లో ఉత్తమ ఏరియా మేనేజర్ గా అవార్డును స్వీకరించడం జరిగింది. నేషనల్ సైన్స్ కాంగ్రెస్ ద్వారా సత్కరించబడినారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మరియు గాంధీ జ్ఞాన్ ప్రతిజ్ఞాన్ మరియు తెలంగాణ సైన్స్ అకాడమీ 2020-21 ద్వారా సైన్స్ సేవారత్న అవార్డుతో గుర్తింపు పొందడం జరిగింది. సారు మనందరికీ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సుపరిచితులు. ఈరోజు మన ఇన్స్పైర్ మనక్ నామినేషన్స్ గురించి తన యొక్క అద్భుతమైన సమయాన్ని కేటాయిస్తారు. డిఓ గారు కూడా ఇప్పుడే జాయిన్ అయ్యారు. దీనికన్నా ముందు జిల్లా సైన్స్ ఆఫీసర్ శ్రీమతి గౌసియా బేగం గారు మనందరిని ఉద్దేశించి ఇప్పుడు మాట్లాడతారు. మేడం, గౌసియా మేడం. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికి. జూమ్ ప్లాట్ఫామ్ లో జాయిన్ అయినటువంటి నోడల్ ఆఫీసర్స్, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్, ఎంఈఓస్, హెడ్ మాస్టర్స్, సైన్స్ అండ్ మ్యాథ్స్ టీచర్స్ అందరికి కూడా వార్మ్ వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ అండ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు అవర్ ఆనరబుల్ డిఓ జనగాం గారు అండ్ నవం ఫౌండేషన్ నుంచి శ్రవణ్ గారికి కూడా మా జిల్లాకు స్వాగతం అండి. యాక్చువల్ గా ఈ ప్రోగ్రామ్ ముందుగా ఓన్లీ రివ్యూ మీటింగ్ అని అనుకోవడం జరిగింది. కానీ ఆ తర్వాత రివ్యూతో పాటుగా ఒకసారి మీ అందరికి కూడా నాణ్యమైన నామినేషన్స్ చేయడం కోసం శ్రవణ్ సార్ ని సంప్రదిస్తే వారు ఒప్పుకోగానే ఇందులో మెయిన్ పార్ట్ శ్రవణ్ గారి కార్యక్రమంగా రూపుదిద్దుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ డిఓ గారు ఒక 5 minutes లో జాయిన్ అవుతారు, జస్ట్ 5 minutes లో. అంత లోపల నేను మన జిల్లాకు సంబంధించిన స్టేటస్ గురించి కూడా ఒక విషయం చెప్పాలి. యాక్చువల్ గా అకాడమిక్ క్యాలెండర్ లో పెట్టినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి మళ్ళీ
ఏమంటారు రిమైండ్ చేయాల్సిన అవసరం కానీ ఇది చేయమని చెప్పాల్సిన అవసరం కానీ మిగతా ఏ అంశాలకు రావట్లేదు కానీ ఇన్స్పైర్ కి మాత్రము అలా చెప్పవలసి వస్తుంది. ఒక నలుగురు టీచర్స్ కంటిన్యూస్ గా దీన్ని ఫాలో అప్ చేయాల్సిన పరిస్థితి రావడం కొంచెం బాధ కలిగిస్తుంది. అలా అని మీరందరు ఏదో ఖాళీగా ఉన్నారు అని ఏమీ అనుకోవట్లేదండి. వజ్రోత్సవాల కారణంగా దాదాపు స్కూల్లో నుంచి టీచర్స్ ఎంతగా బయటికి రావాల్సి వచ్చింది, ఏమేం ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాల్సి వచ్చింది, అవన్నీ మనకు తెలిసిందే. కాకపోతే ఏమంటే ఈ ప్రోగ్రామ్ ఎవ్రీ ఇయర్ ఉంటుందని తెలుసు కాబట్టి ఏప్రిల్ మంత్ లో ఇయర్ ఎండింగ్ ఏ స్టూడెంట్స్ మన దగ్గర ఉంటారు అలా అని తెలుసుకొని కానీ, లేకుంటే జూన్ లో స్కూల్స్ రీఓపెన్ అయిన వెంటనే గానీ మనకు అవసరమైన ప్రతి స్కూల్ కి కేవలం 5 నామినేషన్స్ కాబట్టి 5 అకౌంట్స్ ని మనం ముందుగా ఓపెన్ చేసుకొని పెట్టుకొని ఆ తర్వాత ఒక ఐడియా కాంపిటీషన్ ని మన స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ కి కండక్ట్ చేసి అలా మనము 5 ఐడియాస్ ని అకౌంట్స్ ని రెడీగా పెట్టుకున్నామంటే ఆబ్వియస్లీ లాస్ట్ వీక్ ఆఫ్ జూన్ లేకుంటే జూలై ఫస్ట్ వీక్ లో ఎవ్రీ ఇయర్ ఇన్స్పైర్ కి సంబంధించిన ప్రొసీడింగ్ వస్తుంది. అప్పుడు మనం వెంటనే అవి కంప్లీట్ చేసుకుంటే ఎవరిని ఎంతవరకు వచ్చింది అని అడగాల్సిన అవసరం రాదు అని అనుకుంటున్నా. దయచేసి ఈ ఒక్క విషయంలో అలా అని చేయట్లేరని సహకరించట్లేదా all you people are very much cooperative to education department and science wing అండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 100% నామినేషన్స్ ని పూర్తి చేసిన జిల్లా మనది. మొత్తం జిల్లాలో ఉన్న ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్న ఏవో 1-2 ఇన్స్టిట్యూషన్స్ అది కూడా వాళ్ళ దగ్గర పిల్లలు అవైలబుల్ లేకపోతే వాళ్ళు చేయలేదు. కానీ మిగతా వెల్ఫేర్ స్కూల్స్ కానీ, కేజీబీవీస్ కానీ, టిఎస్ఎంఎస్ కానీ, జెడ్పీ స్కూల్స్ కానీ అన్ని స్కూల్స్ కూడా కంప్లీట్ 100% నామినేషన్స్ ని కంప్లీట్ చేయడం జరిగింది. కాకపోతే ఈ రోజు వరకు మనము అబ్జర్వ్ చేసినట్టయితే చాలా తక్కువ నామినేషన్స్ పూర్తయినట్లుగా మనకు ఇక్కడ డేటా కనిపిస్తుంది. సో దయచేసి మళ్ళీ ఇంకొకసారి రివ్యూ మీటింగ్ పెట్టాల్సిన అవసరం రాకుండా ఇదే చివరి రివ్యూ మీటింగ్ గా నామినేషన్స్ అందరూ పూర్తి చేస్తే ఆ తర్వాత మనము సెకండ్ వరకు మీ అందరూ కూడా మీకు సంబంధించిన అక్నాలెడ్జ్మెంట్లు అన్నిటిని కూడా నోడల్ ఆఫీసర్లకి హార్డ్ కాపీస్ ఇవ్వండి. నోడల్ ఆఫీసర్స్ డిఓ గారికి వాటిని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అందులో మళ్ళీ ఎవరు చేయలేదు అనే మాట అసలు రాకుండా 100% దయచేసి కంప్లీట్ చేస్తే బాగుంటుందండి. ఇప్పుడు మనము యాక్చువల్ గా రివ్యూ మీటింగ్ కి సంబంధించిన అంశాలను డిఓ గారు మాట్లాడాలి. వారు మాట్లాడే లోపల వారు మాట్లాడతా అన్నారు. మాట్లాడాలి కాదు, వారే మాట్లాడతాను. ఎందుకు ఇంతగా మనము నామినేషన్స్ గురించి ఫాలో అప్ చేయడం ఎందుకు అని సార్ నేను మాట్లాడతానని అన్నారు. కానీ సార్ మాట్లాడే లోపల ఒకసారి నేను కూడా మెయిన్ ఏమంటారు విషయం ఏంటి అనేది చెప్పాలన్న ఉద్దేశంతో నేను మాట్లాడడం జరుగుతుంది. శ్రవణ్ సార్, మిమ్మల్ని మధ్యలో ఒక్కసారి మీరు అన్మ్యూట్ చేసుకోరు. శ్రవణ్ సార్, ఒకవేళ మధ్యలో డిఓ గారు జాయిన్ అవుతా అంటే మీరు దయచేసి మరోలాగా అనుకోకుండా మీరు కూడా మాట్లాడితే, ఎందుకంటే సార్ కి మీడియా మిత్రులు వచ్చి ఉన్నారు, వారు బయటికి వెళ్ళగానే సార్ మాట్లాడతారు. ఇందాక చాలా మంచి ఇంట్రొడక్షన్ మన శ్రవణ్ సార్ గురించి హరిప్రసాద్ సార్ చెప్పడం జరిగింది. కాకపోతే నిజానికి నవం ఫౌండేషన్, అగస్త్య ఫౌండేషన్, తర్వాత శ్రవణ్ సార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పాండమిక్ లో కూడా మన జిల్లాలో ఉన్న అనేక హై స్కూల్స్ ని ఎక్స్పెరిమెంటేషన్ పైన పిల్లలతో ఎంగేజ్ అయ్యి చాలా క్లాసెస్ ని అగస్త్య ఫౌండేషన్ కూడా తీసుకోవడం జరిగింది. అంత సైన్స్ కి సేవ చేస్తున్నటువంటి శ్రవణ్ సార్, ఒకసారి మా జిల్లా మిత్రులందరితో మీరు కలిసి కొంచెం మంచి నామినేషన్స్ సెండ్ చేయడంలో మీ సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం సార్. Thank you so much, madam, and thank you so much, sir, for the brief introduction, and thank you so much everyone for taking your time and joining this call.
ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఓ గారికి, డిఎస్ఓ మేడం గారికి, అండ్ అందరూ ఉన్న నోడల్ ఆఫీసర్స్కి, ఎంఈఓస్, టీచర్స్, అండ్ కాల్లో టీచర్స్తో పాటు వింటున్న అందరు స్టూడెంట్స్కి కూడా లైక్ అ వెరీ వామ్ వెల్కమ్ వన్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సైన్స్ వింగ్ జన్గాం అండ్ అదర్ the state of Telangana. Yeah, so like ఇందాక నుంచి మనం ఇన్స్పైర్ లైక్ ఎలా మంచి క్వాలిటీ నామినేషన్స్ రావాలి అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాము. సో జస్ట్ ఐ షేర్ మై స్క్రీన్ అండ్ టేక్ యూ ఆల్ త్రూ దట్. సో దానికంటే ముందు ఈ కాల్లో మనం ఏమేం కవర్ చేస్తున్నామో చెప్తాను. ఎట్లా క్వాలిటీ నామినేషన్స్ తీసుకురావాలి, యాక్చువల్గా స్టాండర్డ్ ప్రాసెస్ ఏముంటుంది దానికి అనేది ఒకటి రన్ అవుతుంది. అండ్ దాంతోపాటు జనరల్గా మనం డైలీ లైఫ్లో హౌ క్రియేటివ్ వీఆర్ అనేది ఒక చిన్న వీడియో ఉంది, ఐ షో యూ దట్. దాని తర్వాత వీ హ్యావ్ డన్ ఎ ప్రోగ్రామ్ విత్ సమ్ 200 స్టూడెంట్స్. ఒక ముంబైలో ధారావి అనే ఏరియాలో, ఇట్స్ లైక్ బిగ్గెస్ట్ స్లమ్ ఇన్ ద ఏషియా. సో దాంట్లో ఒక 200 మంది పిల్లలతో ఒక ప్రోగ్రామ్ రన్ చేసాము. సో అది చేసినప్పుడు వాళ్ళు ఎలాంటి ఇన్నోవేషన్స్తో వచ్చారు, ఈ ప్రాసెస్ వాళ్ళకి ఎలా యూజ్ అయింది అనేది నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపెడతాను. అండ్ దాని తర్వాత లైక్ వేర్ వీ కెన్ అప్లై దిస్ ప్రాసెస్ టు గెట్ గుడ్ నామినేషన్స్ అనేది మనం లైక్ ఒకదాని ఒకటి లింక్ చేసుకుంటూ వెళ్దాం. సో దాట్స్ ద ఫ్లో ఫర్ టుడేస్ సెషన్. సో ఇది యాక్చువల్గా లైక్ లాస్ట్ టైం టీసాట్ నుంచి జరిగినప్పుడు వీ హ్యావ్ ప్రెజెంటెడ్ దిస్, బట్ అప్పుడు తక్కువ టైం ఉండడం వల్ల, సమయభావం వల్ల చాలా తక్కువ ఎగ్జాంపుల్స్ అండ్ వెరీ డీప్గా వెళ్ళలేకపోయినాము. అండ్ వీ కుడ్ నాట్ ఏబుల్ టు టేక్ చాలా క్వశ్చన్స్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో హియర్ వీ హ్యావ్ టైమ్ ఎవ్రీథింగ్. సో లెట్స్ deep dive into the concept and see what happens. Yeah, so let me share the slides now. Okay, so జనరల్గా మనం ఇన్నోవేషన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇన్నోవేషన్ ఆర్ ఇన్వెన్షన్, సో ఈ ఇన్నోవేషన్ ఆర్ ఇన్వెన్షన్స్ని గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు మేజర్గా కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి ఇయర్స్ ఎగో నుంచి చూస్తే ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్నోవేషన్స్ వస్తున్నాయి అని అంటే దేర్ ఆర్ 4-5 టైప్స్ ఆఫ్ ఇన్నోవేషన్స్ వస్తున్నాయి. సో ఫస్ట్ ఏంటి అంటే ఏదో ఒక సైన్స్ కాన్సెప్ట్ని ఆర్ ఏదో ఒక కాన్సెప్ట్ని తీసుకొని దానికి టిఎల్ఎమ్స్ కానీ లైక్ వేరే ఏదైనా తయారు చేయడం కానీ సైన్స్ కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని వస్తూ ఉన్నాయి, రైట్? సో లైట్ వేవ్ లెంత్ని తీసుకొని ఏదో ఒకటి లైట్ జస్ట్ లైక్ ఎల్ఈడి, సో దాని యొక్క వేవ్ లెంత్ కానీ దాని యొక్క ఇంటెన్సిటీ, దాని యొక్క పవర్ కన్సంప్షన్ రేంజెస్, సో ఇదన్నీ సైన్స్ కాన్సెప్ట్స్ని తీసుకొని ఎస్పెషల్లీ అంటే చేసే ప్రతి ఇన్నోవేషన్లో ప్రతి దాంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్వాల్వ్ అయ్యింది. బట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఈ డివైడ్ చేయడానికి ఐఎమ్ యూజింగ్ దీస్ వర్డ్స్. ఒకటి. దెన్ 2 యాక్సిడెంటల్ ఇన్నోవేషన్స్. సో ఈ యాక్సిడెంటల్ ఇన్నోవేషన్స్ ఎట్లా అవుతున్నాయంటే జస్ట్ లైక్ మనం ఎక్కడో వెళ్తూ ఉంటాము, వీ ఫైండ్ సంథింగ్, సో అక్కడ నుంచి ఒక ఐడియా స్ట్రైక్ అవ్వడము, దెన్ వీ స్టార్ట్ ఇన్నోవేటింగ్ ఆర్ ఇన్వెంటింగ్ సంథింగ్. జస్ట్ లైక్ ఒక వీల్ ఆర్ ఒక స్టీమ్ ఇంజన్. సో ఇవన్నీ చూస్తే ఎవరు ఇది కావాలని తయారు చేసింది కాదు. సో యాక్సిడెంటల్గా ఆన్ ద వే మనం వెళ్తున్నప్పుడు వీ ఫైండ్ దెమ్ అండ్ దెర్ వర్ ఛాలెంజెస్. సో ఆ ఛాలెంజెస్కి వీటిని అప్లై చేసుకున్నాం, రైట్? సో ఈ ఇన్నోవేషన్స్లో చూస్తే ఇన్నోవేషన్ జర్నీలో చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి ఇప్పటి వరకు కూడా చూస్తే ఇన్నోవేషన్స్ని వీల్ ఇన్వెన్షన్కి ముందు, వీల్ ఇన్వెన్షన్కి తర్వాత అని చెప్తారు. సో రైట్, సో ఆ వీల్ అనేది ఇన్నోవేషన్స్లో ఒక చాలా సిగ్నిఫికెంట్ చేంజ్ అనేది తీసుకొచ్చింది, వేర్ ఇట్ ఈస్ నాట్ దేర్. సో చాలా ఏరియాస్లో లైక్ ఇన్ గియర్స్, వాచ్, సెల్, ఇన్ యువర్ ఫోన్ యాజ్ వెల్, ఎవ్రీవేర్ ఇఫ్ యూ కెన్ సీ దెర్ విల్ బి అ వీల్, రైట్? సో లాట్ ఆఫ్ థింగ్స్ ఈ వీల్ వచ్చిన తర్వాత చేంజ్ అయినాయి. ట్రాన్స్పోర్టేషన్, నాట్ జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ బట్ ఎమోషనల్గా కూడా ఈ ఇన్వెన్షన్స్ అనేవి చాలా చేంజెస్ తీసుకొచ్చినాయి, రైట్? సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్, యాక్సిడెంటల్ ఇన్నోవేషన్స్. సో దీనికి ఎక్కువ స్కోప్, ఐ మీన్ ఒకవేళ వస్తే చాలా గ్రాండ్గా క్లిక్ అవుతాయి. బట్ యాక్సిడెంటల్ ఇన్నోవేషన్స్ అనేవి ఇట్ నీడ్స్ మోర్ అండ్ మోర్ ఫోకస్, రైట్? సో ఎందుకు మోర్ అండ్ మోర్ ఫోకస్ అని చెప్తున్నాను అని అంటే నవే డేస్ లైక్ మనకి ప్రాబ్లమ్స్ని కంఫర్ట్ జోన్స్గా చేసుకోవడం, వెన్ ఐ సే మనకి అన్నప్పుడు ఇండివిజువల్గా దీన్ని తీసుకోకండి. వెన్ ఐ సే మనకి, ఇట్ ఈస్ లైక్ కంప్లీట్ గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ ఆర్ హూ ఎవర్, రైట్? సో ప్రాబ్లమ్స్ని మనం కంఫర్ట్ జోన్స్గా అనుకొని వెళ్ళిపోతా ఉన్నాం. సో ఎప్పుడైతే కంఫర్ట్ జోన్స్గా అనుకుంటామో వీ కెన్ నాట్ ఫోకస్ ఆన్ దిస్ యాక్సిడెంటల్ ఇన్నోవేషన్స్, రైట్? దెన్ తర్వాత థర్డ్ వచ్చేసి ఎగ్జిస్టింగ్లో ఉన్న వాటిని ఇప్పుడు మళ్ళీ కొత్తగా
అంటే ఉన్న అవసరాలకి తగినట్టుగా చేంజ్ చేస్తూ తీసుకొస్తున్నవి ఇన్నోవేషన్స్. సో, ఎగ్జిస్టింగ్‌లో ఆల్రెడీ ఇన్వెన్షన్స్ ఉండుంటాయి. ఐ విల్ షో యూ 1, 2 ఎగ్జాంపుల్స్ ఇన్ ద కమింగ్ స్లైడ్. సో, దాన్ని కరెంట్ సిట్యుయేషన్స్‌కి అనుగుణంగా మార్చగలగాలి. రైట్? సో, అలా మార్చి తీసుకొస్తే మార్చగలిగి వాటిని ఎక్కువ యూజర్స్ ఉన్న కమ్యూనిటీకి అడ్రెస్ చేసేలాగా తీసుకొస్తే వి కాల్ దెమ్ యాస్ గ్రేట్ ఇన్నోవేషన్స్. రైట్? సో, దట్ ఈస్ వన్ యాస్పెక్ట్. దెన్ ఒక స్ట్రక్చర్డ్ ప్రాసెస్ యూజ్ చేసి ప్రజల ప్రాబ్లమ్స్ కనుక్కొని, ఆ ప్రాబ్లమ్స్‌ని అడ్రెస్ చేసే విధంగా మనం ఏదైనా ఇన్నోవేషన్స్‌ని తీసుకొస్తే అవి ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తా ఉన్నాయి. అండ్ ఎక్కువగా మనం వీటిని క్వాలిటీ ఇన్నోవేషన్స్ అనేవి చెప్తా ఉంటాం. సో, రైట్, ఎందుకు ఈ 4 యాస్పెక్ట్స్‌లో ఎందుకు మనం ఇది చెప్తున్నాము అంటే, ఆహ్, ఎప్పుడైతే మీరు ఒక ఇన్నోవేషన్ తయారు చేస్తారో, ఒక క్రియేటివ్ యాస్పెక్ట్ ఆర్ క్రియేటివ్ టూల్ తయారు చేస్తారో, దాన్ని యూజ్ చేయడానికి యూజర్స్ ఎవరు లేకపోతే మీ ఇన్నోవేషన్ ఎంత గొప్పదైనా కూడా సో, యూ విల్ నాట్ గెట్ సాటిస్ఫైడ్. కరెక్ట్? సో, అందుకని మనం ఎక్కువగా యూజర్స్ యూజ్ చేసి వాళ్ళ ఛాలెంజెస్‌ని అడ్రెస్ చేసేలాంటి ఇన్నోవేషన్స్ పైన ఫోకస్ చేయాలి. సో, ఇప్పుడు నేను చెప్పిన 4లో ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై అవుతాయి. అండ్ ఆ ఛాలెంజెస్‌ని మనం అడ్రెస్ చేస్తాము మన ఇన్నోవేషన్ సొల్యూషన్స్‌తో. బట్ దానికంటే ముందు ఈ స్ట్రక్చర్డ్ ప్రాసెస్ అనేది ముందు 3 దాంట్లో ఎక్కడ కనిపించలేదు. బట్ ద 4th వన్ హాస్ ద స్ట్రక్చర్డ్ ప్రాసెస్. సో, ఆ ప్రాసెసే డిజైన్ థింకింగ్ ప్రాసెస్. రైట్? నౌ సో, ఎప్పుడైతే మనకి ఇన్నోవేషన్ ప్రోగ్రామ్స్ కానీ, కలాం లైక్ ఈవెంట్స్ గానీ, లేదంటే ఇంకా కొన్ని కాంపిటీషన్స్ ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీ పైన. లైక్ ఈవెన్ అగస్త్య కండక్ట్స్ జిజ్ఞాస, ఇంటెల్ ఐరిష్, బ్రాడ్కామ్ ఐరిష్, ఆల్ దట్ సార్ట్ ఆఫ్. సో, ఎప్పుడైతే మనకి ఈ ప్రోగ్రామ్స్ వస్తాయో, సో, అప్పుడు మనం ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తాం. కరెక్ట్? సో, యాక్చువల్‌గా మీరు వేరే ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు లెట్స్ సే ఒక 15th ఆగస్ట్ జరుగుతుంది స్పోర్ట్స్ ఆడియాలంటే ఒక 1 వీక్ నుంచి, లేదంటే ఇట్లా ఒక ఈవెంట్ ఏదైనా జరుగుతుంది అనంటే మనం దానికి ఒక రేడియస్ అనేది గీసుకొని, ఆ రేడియస్‌లో ప్లే చేయడం స్టార్ట్ చేస్తాం. కరెక్ట్? సో, ఇట్స్ ఎ బ్లండర్ మిస్టేక్. ఎందుకు అంటే మనకి మనమే బౌండరీస్ గీసుకుంటున్నాం. ఓన్లీ నేను ఈ స్లాట్‌లో చేయాలి అని. కరెక్ట్? సో, ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్ థింకింగ్ ఇది మీరు ఇన్‌స్పైర్స్ కోసం చేస్తున్నాము అనేది పక్కన పెట్టేస్తే, దిస్ ఈస్ యాక్చువల్లీ ద వే ఆఫ్ లైఫ్. ద ఫస్ట్ స్లైడ్ స్పీక్స్ మోర్ అబౌట్ ఇట్. ఈ ఇమేజ్ చాలా వైరల్ అవుతుంది. సో దట్ ఐ హావ్ యూజ్డ్ ద కరెంట్ ట్రెండింగ్ ఇమేజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మీరిక్కడ చూసినట్లయితే బర్డ్ అది ఏ ఇన్‌స్పైర్‌లో గానీ, లేదంటే ఎక్కడ గానీ పార్టిసిపేట్ చేయడానికి ఆ నెస్ట్‌ని తయారు చేసుకోలేదు. సో, అది ఎందుకు తయారు చేసుకుంది? దేర్ ఈస్ ఎ ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్‌ని సార్ట్ ఔట్ చేయడానికి అది అలాంటి క్రియేటివ్ నెస్ట్‌ని తయారు చేసుకుంది. ఇఫ్ యూ కెన్ లుక్ ఎట్ దిస్, అక్కడ పైన ఒక స్మాల్ హోల్ ఉంచింది. అండ్ కింద ఒకటి ఉంచింది. సో, కింద వచ్చేసి స్నేక్స్ అనుకుంటా ఇందులోకే వెళ్ళాలి. అక్కడే బర్డ్స్ ఉన్నాయి ఎగ్స్ అని. బట్ యాక్చువల్‌గా ఉంది ఎక్కడ అంటే దాని నెస్ట్ పైనుంది. సో, ద స్నేక్ ఈవెన్ కాంట్ ఇమాజిన్ ఆర్ అస్యూమ్ దట్ అక్కడి నుంచి లోపలి వెళ్ళాలి అని. రైట్? సో, ఇలాంటి ఒక క్రియేటివ్ ఐడియా ఎప్పుడొచ్చింది తనకి? ఒక ప్రాబ్లమ్ తనని హిట్ చేసినప్పుడు. కరెక్ట్? సో, ఇప్పుడు లైఫ్‌లో మనల్ని చాలా ప్రాబ్లమ్స్ ఎవ్రీ డే హిట్ చేస్తూనే ఉన్నాయి. మనల్ని కాకపోతే మన కమ్యూనిటీ, సరౌండింగ్స్ అందరిని ఎక్కడో ఒక దగ్గర. రైట్? సో, ఒక నెట్వర్క్ ఎలా ఫార్మ్ అవ్వాలి? అండ్ తర్వాత మన మైండ్‌ని అటువైపు ఎలా షిఫ్ట్ చేయాలి? వి విల్ థింక్ ఆఫ్ ఇట్. రైట్? హోప్ దిస్ స్లైడ్స్ గివ్ యూ మోర్ ఇన్‌సైట్ అబౌట్ వాట్ ఇన్నోవేషన్స్ కుడ్ బి. ఇన్నోవేషన్స్ అంటే జస్ట్ లైక్ టెక్నాలజీ టూల్స్ అట్లా అనే అవసరం లేదు. ఇట్ కుడ్ బి ఎనీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాసెస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్, వాటెవర్. నౌ కమింగ్ టు ఇన్‌స్పైర్, లైక్ దేర్ ఆర్ సమ్ ఇన్‌స్ట్రక్షన్స్. సో, ఇది ఇలా ఉండాలి. ఐయామ్ సారీ, జస్ట్ యాహ్! సో, ఇలా ఉండాలి అని చెప్పేసి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. వి మస్ట్ ఫాలో దట్. రైట్? సో, నౌ ద సెకండ్ స్లైడ్ స్పీక్స్ అబౌట్ ఆర్బిట్ షిఫ్టింగ్ అని చెప్పాము. ఎందుకు ఆర్బిట్ షిఫ్టింగ్ అని చెప్పాము అంటే, జనరల్‌గా మనం ఎప్పుడైతే పిల్లలకి ప్రోగ్రామ్ గురించి ఆర్ వాళ్ళ ఐడియాస్‌ని ఫాలో చేసుకొని రమ్మంటామో, సో, డోంట్ యూజ్ ద వర్డ్ ఎట్ ఆల్ ఇన్నోవేటర్. మనం ఇన్నోవేషన్స్ చేయాలి, లేదంటే ఇన్నోవేట్ చేయాలి అట్లా అని కాకుండా, వుడ్ యూ బీ ద ప్రాబ్లమ్ సాల్వర్ ఆఫ్ సమ్‌వన్. ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసి చూద్దాము. రైట్? సో, హౌ ఇట్ కుడ్ బి, ఎలా ఉంటుంది? సమ్ లైన్స్ ఆర్ కమింగ్ ఆన్ ద స్క్రీన్.
Just a minute, I'm closing that. Yeah, so please don't draw on the screen. Yeah, so పిల్లలకి మనం ఒక ప్రోగ్రామ్, ఒక ఈవెంట్ లాగా కాకుండా, సో వీ షుడ్ ఇంజెక్ట్ దిస్ కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ డ్రగ్ ఇన్ టు దేర్ బాడీ యాజ్ అ ప్రాసెస్, యాజ్ అ వే ఆఫ్ దేర్ లైఫ్, రైట్? సో ఈ ప్రాసెస్ని వాళ్ళ బాడీలోకి దిస్ ఈజ్ యువర్ వే ఆఫ్ లైఫ్ యూనో అని చెప్పి ఇంజెక్ట్ చేయగలగాలి, రైట్? సో దాట్స్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్, రైట్? సో దాట్స్ వేర్ యూనో మన ఈవెంట్ హాఫ్ సక్సెస్ అయినట్టు, లైక్ వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి ఇన్స్పైర్ ఆర్ వాట్ ఎవర్, రైట్? సో నౌ జస్ట్ షిఫ్ట్ ద గేర్స్. సో పిల్లలతో మాట్లాడేటప్పుడు ఒక ప్రోగ్రామాటిక్ ఆర్ ఒక స్ట్రక్చర్డ్ యూనో లైక్ ఒక ఫ్రేమ్ వర్క్ ఉంది, సో వీ విల్ గో త్రూ దట్ అని కాకుండా ఒక కూర్చోబెట్టుకొని జస్ట్ లైక్ మన విలేజ్లో మీరు వాక్ చేసినప్పుడు ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్నోవేషన్స్ చూసుంటారు, సో అట్లాంటిది అంతా, రైట్? సో నౌ ఐ విల్ షో యూ అ వీడియో. ఒకవేళ మీరు పిల్లలతో ఇలాంటి కైండ్ ఆఫ్ డిస్కషన్ చేస్తే ఎలా ఉంటుంది అని. ఓకే, జస్ట్ లెట్ మీ స్టాప్ దిస్ అండ్ షేర్ దట్ వీడియో. ఈ వీడియోని లైక్ అగస్త్య క్యాంపస్ దగ్గర ఉన్న కుప్పం మీడియా ఆర్ట్ ల్యాబ్ వాళ్ళు తీసినారు, లైక్ పిల్లలతో వచ్చిన ఐడియాస్ ఎలా మనం వర్కౌట్ చేయొచ్చు అని. సో ఇది మనందరికీ చాలా చిన్న ఇన్నోవేషన్ లాగా అనిపించవచ్చేమో, బట్ ఇట్ డజంట్ మ్యాటర్ ద సైజ్ ఆఫ్ ఇన్నోవేషన్, బట్ ద ప్రాసెస్ని వాళ్ళు ఎలా ఇన్కార్పొరేట్ చేసినారు. జస్ట్ లుక్ ఎట్ దిస్. దాన్ని కూడా ఒక ఫైర్ పాస్ చేస్తే సో ఆయిల్ ఎనర్జైజ్ అయ్యి దాని యొక్క ఫీల్డ్ని స్ట్రెంథన్ చేస్తారు. సో దీంట్లో ఎలా బేసిక్ కాన్సెప్ట్ ఏమంటే సో వైర్లెస్ సౌండ్ ఏంటి ఇంత చిన్నగా వస్తుంది? నాకు ఒక ఐడియా వచ్చింది.
Yeah, hope you understand like a video lo em jarigindi ani. So they were like not focusing on any of the events, programs or competition. They just want to understand the people. This is very important aspect. నేను దీనిపైన మళ్ళీ టచ్ చేస్తాను. బట్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ అండర్స్టాండింగ్ your community, neighborhood and people, their pain points and addressing those pain points. So that's the key of this innovations. Okay, so now let's get into the presentation and go through step by step process of it. Yeah, so there are a couple of challenges I have seen. Now I'll give you one this thing ఎక్కడ మనం చాలా కరెక్ట్గా ఫోకస్ చేయొచ్చు అని. ఒకవేళ మీరు ఇన్నోవేషన్స్ పైన ఎగ్జిస్టింగ్లో ఉన్నవి కానీ కొత్తవి కానీ చేయాలి అని అనుకున్నట్లయితే ఐడెంటిఫై ద గ్యాప్స్ యాక్చువల్గా. సో మన కమ్యూనిటీలో ఉన్న అన్ని టైప్స్ ఆఫ్ ఆస్పెక్ట్స్ని అబ్జర్వ్ చేయండి. జస్ట్ లైక్ ఎన్ని టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కమ్యూనిటీలో, ఎన్ని టైప్ ఆఫ్ వృత్తులు జరుగుతున్నాయి, ఎన్ని టైప్ ఆఫ్ వర్కర్స్ ఉన్నారు, ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్, అన్ని మోడ్స్ని జస్ట్ సెగ్రిగేట్ ఎవ్రీథింగ్ అండ్ గో త్రూ వన్ బై వన్. అది ఎలా వెళ్ళాలి అనేది ఐల్ టెల్ యూ. సో అది అబ్జర్వ్ చేసిన తర్వాత just try to fill those gaps with your solutions. That's all. On the right side, like left side, ఇది నేను ఇందాక చెప్పాను కదా ముంబై ధారావి అని. సో దిస్ ఇస్ వన్. బట్ రైట్ సైడ్ ఇది మనందరికీ చాలా తెలిసిన ప్లేస్. లైక్ ఒక 8 or 9 months బ్యాక్ మా అపార్ట్మెంట్లో ఇర్ఫానా మేడం అని ఒకరు ఉండేవాళ్ళు. సో వాళ్ళ బాబు నైట్ వచ్చేసి ఫిట్స్ వచ్చింది అండ్ ఇర్ఫానా గారు మా ఇంటికి వచ్చి శ్రవణ్ లైక్ వీ హ్యావ్ టు టేక్ దిస్ చైల్డ్ టు హాస్పిటల్ అన్నప్పుడు దెన్ ఒక 12 హాస్పిటల్స్ వెళ్ళి చూసాం, ఎక్కడ కూడా అడ్మిట్ చేసుకోలేదు. దెన్ వి క్విక్లీ వెంట్ టు అ హాస్పిటల్ నీలోఫర్. సో అక్కడ వెళ్ళి చూసిన తర్వాత మన ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ఒక్కసారి డిఓ గారు మాట్లాడుతారు. Honorable DO garu want to review on the nominations and also want to give some suggestions to all the participants. So thank you. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికి. ఈరోజు ఏదైతే మనం ఇన్స్పైర్ అవార్డుకి సంబంధించి గతంలో కూడా చాలా సందర్భాల్లో మనం డిస్కషన్ చేయడం జరిగింది. దాన్నే మీరు అవలంబించుకుంటూ అనుకుంటున్నాను. కానీ వాస్తవంగా ఏంటంటే ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన క్రమంలో అకాడమిక్ క్యాలెండర్ లో కూడా ఇన్స్పైర్ అవార్డుకి సంబంధించి ఒక అంశాన్ని పొందుపరచడం జరిగింది. టీచర్స్ ఉన్నారు, ఆ టీచర్స్ రెగ్యులర్ గా వాళ్ళ నేచర్ ఆఫ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో దాంతో ఈ ఎగ్జిబిట్లను తయారు చేయించడం, వాళ్ళ ఆన్లైన్ సంబంధించింది కానీ అకౌంట్స్ సంబంధించింది కానీ ఐడీలు కానీ అవన్నీ కన్సర్న్ టీచరు బాధ్యతగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ నేను నా నోటీస్ లోకి వచ్చిన ఇష్యూస్ వాస్తవంగా ఆ టీచర్ ఆ రకంగా రెస్పాన్స్ గా ఫీల్ అయినట్టు కనిపిస్తలేదు. వాస్తవం ఒకవేళ ఫీల్ అయి ఉంటే బిఫోర్ ప్లాన్ ఆ ఎగ్జిబిట్స్ తయారు చేసుకునే కన్నా క్రమంలో ముందే దానికి సంబంధించి ఐడీలు కానీ దానికి సంబంధించిన ఎగ్జిబిట్ కి సంబంధించిన మెటీరియల్స్ కానీ అన్నీ మనం సరి చేసుకొని రెడీగా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. అన్నప్పటికీ నేను లాస్ట్ టైం జూమ్ మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా నోడల్ ఆఫీసర్లకు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లకు కూడా చెప్పడం జరిగింది, కొద్దిగా ఫాలోఅప్ చేయండి. దానివల్ల కొంత మెరుగైన ఎక్కడైతే టాలెంట్ ఉన్న విద్యార్థి ఉన్నాడో ఆ విద్యార్థి యొక్క టాలెంట్ ని మనము ఈ ఎగ్జిబిట్ రూపంలో బయటికి తీయడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఆ ఆలోచన క్రియేట్ చేయడం కానీ ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి విద్యార్థిని ప్రోత్సహించే విధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. వాస్తవం ఇప్పటికీ నాకు నా నోట్స్ లో 97 ఇన్స్పైర్ ఎగ్జిబిట్స్ ఆన్లైన్ లో రిజిస్టర్ అయినట్టు ఇన్ఫర్మేషన్ అవడం జరిగింది. వాస్తవంగా ఒక్కొక్క స్కూల్లో విద్యార్థుల సంఖ్య
ఒక 5 చొప్పున తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది. 5 అని కాదు, 5 కన్నా ఎక్కువ ఉన్నా వాళ్ళను మనం అంటే తయారు చేయాల్సిన బాధ్యత మన మీద ఆధారపడుతుంది. పోటీతత్వం 10 మందిని తయారు చేస్తే 10 మందిలో 5గురిని ఆ నామినేషన్ చేయించే విధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ అయినప్పటికీ ఈ 5నే చేయించడానికి మనం ఇన్ని రకాల ఇబ్బంది పడడం జరుగుతుంది. వాస్తవంగా ఇది మనం గమనించాల్సిన అవసరం ఉంది. విద్యా వ్యవస్థలో విద్యార్థులను వాళ్ళ యొక్క అభివృద్ధి ప్రతి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఎప్పుడైతే విద్యార్థి ఆల్రౌండ్ డెవలప్మెంట్ లో ఉంటాడో అప్పుడే విద్యార్థికి పరిపక్వత ఫుల్ ప్లేట్ ఎక్కడైనా సమాజంలో జీవించే కెపాసిటీ కానీ జీవించే స్టెమినా కానీ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఒక విద్యార్థికి కేవలం చదువే విధంగా ఒకటి చదువుని మీద బేస్ చేయడం వల్ల సొసైటీలో హౌ టు బిహేవియర్, ఎట్లా బతకాలి, ఏ రకంగా మాట్లాడాలనేది కూడా తెలియలేని పరిస్థితిలో ఉండడం జరుగుతుంది. ఇందులో ప్రతి ఒక్క సైన్స్ టీచర్ కానీ మ్యాథ్స్ ఎంతమంది అయితే ఈ ఎగ్జిబిట్ కి సంబంధించి ప్రతి ఒక్కరు ఎవరైతే పాల్గొంటున్నారో అదే విధంగా అందరికీ మీరు ప్రతి ఒక్కరు గమనించాలి. గమనించిన తర్వాత గమనించి ఆ విద్యార్థి యొక్క అరౌండ్ డెవలప్మెంట్ లో భాగంగా ఒక విద్యార్థి చాలా గొప్పగా చాలా గర్వంగా చెప్పదలుచుకున్నాను. రఘునాథ్పల్లిలో ఒక చిన్న మామూల గ్రామం, ఒక తండ, లక్ష్మీ తండ. అక్కడ ఒక టీచర్ లక్ష్మీనారాయణ నరేందర్ స్కూల్ టీచర్ చాలా గొప్పగా, సార్ ఇక్కడ నుంచి ఒక నవోదయ సీట్ తెప్పిస్తాను సార్ అని మాట్లాడడం జరిగింది. నేనన్నా మీరు తెప్పించిన తర్వాత ఇవన్నీ చెప్పాలంటే వాస్తవంగా చాలా గొప్పగా చాలా గర్వంగా ఇట్లాంటి మీటింగ్లలో కూడా నేను చెప్పినానంటే దానికి కారణం ఏంటంటే ఎక్కడైతే మనం కష్టపడే తత్వం, ఎక్కడైతే విద్యార్థులకు సపోర్టెడ్ గా ముందుకెళ్లే తత్వం ఉంటుందో తప్పకుండా మనకు అప్రిషియేషన్ కానీ తప్పకుండా మనకు మంచి పేరు రావడం, మనకు మంచి పేరు రావడం మీన్ ఆ జిల్లాకు కూడా మంచి పేరు రావడం జరుగుతుంది. అదే విధంగా విద్యార్థులు తల్లిదండ్రులు కూడా మా కొడుకును కానీ మా విద్యార్థి మా చైల్డ్ ఈ రకంగా పైకి రావడానికి అన్ని విధాలుగా ఆల్రౌండ్ ఉన్న సామర్థ్యాలను బయటికి తీయడం ఆ టీచర్కే గొప్పగా అని ఫ్యూచర్ లో కూడా అప్రిషియేట్ చేసే విధంగా మనం ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒకళ్ళకి అడిగితే ఆ పాస్వర్డ్ లేదంటున్నారు, ఒకళ్ళకి అడిగితే యూజర్ ఐడి లేదని అంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. యాజ్ యూజువల్ గా రొటీన్ గా మన నేచర్ ఆఫ్ జాబ్ చాట్ లో భాగం కాబట్టి ఇవన్నీ మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఆధారపడింది కాబట్టి ప్రతి ఒక్కరు ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇన్స్పైర్ ప్రాసెస్ లో మా నోడల్ ఆఫీసర్స్ కానీ మా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ గారు ప్రతి ఒక్కరు మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రాపర్ గా గ్రౌండ్ లెవెల్లో ఈ ప్రాసెస్ నడుస్తుందా లేదా అనేది కూడా మీరు గమనించి ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఉంటే నా నోటీస్ తీసుకురావాలని అందరికి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా సెప్టెంబర్ 2 నాడు ఈ ఇన్స్పైర్ నామినేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో అది పూర్తి చేసుకొని సెప్టెంబర్ 3కు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పంపించాల్సిన అవసరం ఉంది. సైన్స్ టీచర్స్ కానీ అదేవిధంగా అందులో భాగస్వాములు మాస్టర్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మన విద్యార్థిని మనం డెవలప్ చేసే క్రమంలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని ఆ విధంగా ముందుకెళ్తే విధంగా మనం చేసే పనులు మనకెవరో గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. మనంతట మనమే మనకు ఈరోజు ఉద్యోగం చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మన అంతరాత్మ మనకు ప్రతిరోజు ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నించే క్రమంలో మనం ఈరోజు ఒక చెడు పని చేస్తే చెడును మనం బయట ఏంటంటే మన ఈగోకు మనం బయట చెప్పుకోలేము. అయినప్పటికీ మన అంతరాత్మ అయితే మనకు డైరెక్ట్ క్వశ్చన్ చేస్తుంటది. మీరు ఈరోజు ఆ రకంగా చేయడం వల్ల పాపం అనవసరంగా అన్యాయంగా ఒక వ్యక్తికి ఇబ్బంది కలగడం జరిగిందనే క్వశ్చన్ అయితే చేస్తుంది. అదే మనము ప్రాపర్ గా ఒక విద్యార్థి యొక్క ముఖంలో చిరునవ్వును చూడడం, వాళ్ళ యొక్క సంతోషకరమైన పరిస్థితులను
మనం ఆ దిశగా విద్యార్థితో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళకు ప్రోత్సహించడం, ఆ విధంగా మనము ప్రతి ఒక్క విద్యార్థిని ఆ విధంగా మనం అంటే నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక ఐదుగురే కాదండి, ఒక పాఠశాలలో ఒక 15 మంది ఉంటే 15 మంది కూడా కాంపిటీషన్ లో ఎగ్జిబిట్ తయారు చేసుకొని మా ఎగ్జిబిట్ కాకపోతే మా ఎగ్జిబిట్ అనే ఆ కాంపిటీషన్, ఆ స్పిరిట్ రావాలా. ఎప్పుడైతే స్కూల్ లెవెల్లోనే ఆ స్పిరిట్ ని మనం అవలంబించుకుంటామో, మనం అడాప్ట్ చేసుకొని మనం నేర్చుకుంటామో, నేర్చుకున్నదే నిజ జీవితంలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది, ఇంప్లిమెంట్ అవుతుంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించాలా. ఆ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ రోజు ఒక జనరేషన్, మనం పనిచేసే క్రమంలో ఒక జనరేషన్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, మనం మంచి 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 ప్రవర్తన విధంగా, మంచి ఆలోచన విధానం, మంచి నేర్పిస్తే ఆ మంచినే బయట సొసైటీలో ఆ విధంగా అవలంబించడం జరుగుతుంది, ఆ విధంగా యాక్ట్ చేయడం జరుగుతుంది. నిజ జీవితంలో కూడా ఒరిజినల్ గా లైఫ్ స్టైల్ కూడా ఆ విధంగా ముందుకెళ్ళడం ఆస్కారం ఉంటది. ఎప్పుడైతే మనము వాళ్ళను నెగ్లిజెన్సీ చేసే క్రమంలో ఆ విద్యార్థి కూడా రేపు ప్రతి ఒక్క చిన్న ఇష్యూను కూడా నెగ్లిజెన్సీ చేసే ఆలోచనను కేవలం మన ద్వారా వాళ్ళను ఆ రకంగా తయారు చేయడం జరుగుతుందేమోనని ఒక రకమైన ఆలోచన నాకు, అంటే ఒక రకమైన డౌట్ రావడం జరిగింది వాస్తవంగా చెప్పాలంటే. ఈ రోజుల్లో ప్రతి ఒక్క పేరెంట్ నుంచి ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు అందరూ మంచి చెడులు చెప్పే విధంగా ఉండేది. ఈ రోజు అంతా ఇండివిజువల్ గా ఎవరి ఫ్యామిలీ వాళ్ళు ఉండడం వల్ల కనీసం మంచి చెప్పేటోళ్ళు, చెడు చెప్పేటోళ్ళు, ఆ విధానాల వల్ల కొంత సొసైటీ కూడా పాడు కావడానికి కారణం అదే. దాన్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు సాధ్యమైనంత వరకు మన విద్యార్థి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలంటే ఇది కూడా కంపల్సరీ అవసరం. మంచి ఏంది, చెడు ఏంది అనేది కూడా నేర్పించాల్సిన బాధ్యత మన మీద ఆధారపడి ఉంటది. మనమే మంచి కాకుండా మనమే నెగ్లిజెన్స్ చేసి మనమే స్కూల్ కు టైం రాకుండా ఉండటం వల్ల ఒక ఆలోచన ఏదైతే ఉందో విద్యార్థి సేమ్ అదే అవలంబించుకుంటూ స్కూల్ టైంకి రాకపోవడం, ఇవన్నీ కేవలం ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థి కానీ పేరెంట్ ఏ రకంగా బిహేవియర్ చేస్తారో పిల్లలు కూడా అదే విధంగా బిహేవియర్ చేయడానికి ఆస్కారం ఉంటది. కాబట్టి యాజ్ ఏ టీచర్ గా మనం ఎప్పుడైతే వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ, నానా నువ్వు బాగా చేస్తున్నావు, నేను మొన్న స్పోర్ట్స్ అయ్యే క్రమంలో ఈ ధర్మకంచ మినీ స్టేడియంలో ఒక టీచరు అక్కడి నుంచి నానా బాగా ఆడుతున్నావు నానా అని అంటుంటే అసలు ఓపెన్ గా చెప్తున్నా కదా, అక్కడ చాలా ఆనందం అనిపించింది. ఒక టీచర్ ఒక విద్యార్థిని నానా అని అనుకుంటాం, మన పిల్లలను ఏ రకంగా భావిస్తాం ఆ రకంగా మాట్లాడడం, ఆ పిల్లవాడు కూడా మేడం మేడం అనుకుంటా, టీచర్ అనుకుంటా దగ్గరకు రావడం, అసలు అది అంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం వాస్తవంగా చెప్పాలంటే. ఆ సిచ్యువేషన్ చూస్తే అంటే మనం ఈ స్థాయికి ఎదిగినామా అనే ఆలోచన వచ్చే విధంగా మన ప్రవర్తన ఉండాల్సిన అవసరం ఉంది. రోజు కూడా మనం ఒకళ్ళతో అకాడమిక్ క్యాలెండర్ లోనే క్లియర్ గా మనకు ఇన్స్పైర్ గురించి కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఈ క్రమంలో ఒకసారి కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. అది లేదు, మనకు ఐడి లేవు, యూజర్ ఐడి లేదు, పాస్వర్డ్ లేదు, లేకపోతే బ్యాంక్ అకౌంట్ లేవు, ఇవన్నీ కూడా రాకుండా ముందే బిఫోరే ప్లాన్ చేసుకొని మీరు ఆ విధంగా ప్రిపేర్ అవ్వడం వల్ల మన దగ్గర ఉన్న స్టూడెంట్ లో ఉన్న ఇన్నోవేషన్, వాళ్ళ యొక్క ఆలోచన విధానం పర్ఫెక్ట్ గా సొసైటీలో ఉపయోగపడే విధంగా పనిచేస్తే ఆలోచించుకుంటూ మనం ఆ రోజు కూడా నేను మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క టీచరు మా రెస్పాన్సిబిలిటీని, మా బాధ్యతగా నేను నా వృత్తి ధర్మం మా మాక్సిమం సాధ్యమైనంత వరకు జనగాం జిల్లాలో ఎక్కువ నామినేషన్, ఎక్కువ విద్యార్థుల యొక్క ప్రతిభను ఏ రకంగా మనం బయటికి వెలికి తీయాలా, ఆ ప్రతిభ ద్వారా వాని యొక్క ఎంకరేజ్మెంట్ లో మనం ఏ రకంగా భాగస్వాములు కావాలని ఆ విధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కూడా చెప్తున్న సైన్స్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో హెడ్ మాస్టర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం, సైన్స్ టీచర్ వాళ్ళకి గ్రౌండ్ లెవెల్ దాకా వెళ్తలేదు. దానికి కారణం ఏంటంటే మీరు వాళ్ళ హెడ్ మాస్టర్ లేనట్టు అనిపిస్తుంది. నేను ఓపెన్ గా చెప్తున్నా, నేను ఎక్కడైనా స్కూల్లో వెళ్తే ఇట్లాంటి ఏదైనా డిస్ప్యూట్స్ కానీ చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కానీ వ్యూ సీరియస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క విద్యార్థిని మనం ఆ విధంగా ప్రోత్సహించాలా. నేను ఇప్పుడు చెప్పినది అదే, ఒక 5 నామినేషన్ స్కూల్ నుంచి కాదండి, ఒక 20-30 నామినేషన్స్ ఒకవేళ ఆ స్కూల్ నుంచి వస్తే అందులో బెస్ట్ 5 ఏదైతే ఉందో అది మనం దీంట్లో అప్లోడ్ చేయడానికి ఆడే విధంగా ఉండాలి. కానీ మనమే ఇబ్బంది పడుకుంటూ 5 నామినేషన్లు ఆ రకంగా చేయడం కాదు.
ఇవన్నీ కూడా గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు ఆ నోడల్ ఆఫీసర్స్ కూడా దీని మీద ఇనిషియేటివ్ తీసుకొని అసలు ఏం జరుగుతుందో గ్రౌండ్ లెవెల్లో కూడా కొంత సూపర్వైజన్ మానిటరింగ్ చేయాల్సిందిగా కోరుకుంటూ, ఇప్పుడు ఫర్దర్ ఏదైతే ఉందో మన మేడం మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే రెస్పెక్టెడ్ నోడల్ ఆఫీసర్స్, మీ అందరికీ తెలుసు సైన్స్ సెమినార్ అండ్ సైన్స్ డ్రామా గురించి మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసి ఉంటారు. వారికి సహకరించి వారు ఇచ్చిన ఆ టైం ఏదైతే ఉందో, డేట్, టైం, వెన్యూ, ఆ రోజు వెళ్ళి ఈ సెమినార్ అండ్ డ్రామాలో పాల్గొనాల్సిందిగా కూడా కోరడం జరుగుతుందండి. ఇన్ని ప్రోగ్రామ్స్ లో ఎలా అని అలా అనుకోకండి. మీకు మీ దగ్గర ఏది దేంట్లో ఏ దాంట్లో పిల్లలు ఎక్కువ ఇంట్రెస్టెడ్ ఉన్నారని చూసుకొని ఈ దర్శన డ్రామా వాటిలో ఏదైనా ఒక దాంట్లో అయినా కానీ పార్టిసిపేట్ కావడానికి ట్రై చేసి నోడల్ ఆఫీసర్స్ కి సహకరించాలి. అండ్ నోడల్ ఆఫీసర్స్ దయచేసి మీరు ఈ రిజల్ట్ ని కూడా, మండల్ రిజల్ట్ ని కూడా 1 సెప్టెంబర్ వరకు ఆఫీస్ కి చేరవేస్తే మేము డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్ కి ప్లాన్ చేసుకోవడానికి బాగుంటుంది సార్. తర్వాత ఇంకొకటి కూడా నేషనల్ లెవెల్ ఇన్స్పైర్ కోసం డేట్స్ వచ్చినాయండి, సెప్టెంబర్ 14th to 17th అని. సో డిస్ట్రిక్ట్ లెవెల్ ఇన్స్పైర్ కూడా ఇంకా 21, 22 కి జరుపుకోవాల్సి ఉంది మనం. అది హన్మకొండలో ఉంటుందని స్టేట్ వర్గాలు చెప్పడం, స్టేట్ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో దానికి ఎవరైతే ఆల్రెడీ 10,000 రూపీస్ అలాట్ అయిన 67 మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సంబంధిత సైన్స్ టీచర్స్ కావచ్చు, మ్యాథ్స్ టీచర్స్ కావచ్చు, వాళ్ళందరి ఎగ్జిబిట్స్ ని, ప్రాజెక్ట్స్ ని రెడీ చేసుకొని ఏ టైం చెప్తే ఆ టైం రెడీగా ఉండాలి, ఎందుకంటే ఇది లాస్ట్ అకాడమిక్ ఇయర్ కి సంబంధించింది కాబట్టి. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద ఇంటరప్షన్ శ్రవణ్ సార్. Please, you may continue your presentation. Thank you so much. Thank you, madam. నేను ఇందాక చూపించిన వీడియో లింక్ వచ్చేసి నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను. మనం ఒక సెకండ్, ఒక్కటే సెకండ్ సార్. మనము టెక్నికల్ సపోర్ట్ కోసం కూడా హరిప్రసాద్ గారిని మరియు నవీన్ గారిని ఇద్దరిని ఇవ్వడం జరిగింది. ఏమన్నా సమస్యలు ఉంటే దయచేసి చెప్పి మీ టెక్నికల్ ఇష్యూస్ ని కూడా సాల్వ్ చేసుకుని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సమయం సెకండ్ రోజు కల్లా అన్ని థ్యాంక్ యూ. శ్రవణ్ సార్, ప్లీజ్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ. సో ఇందాక నేను ఈ స్లైడ్ దగ్గర ఆగిపోయినాను. లెట్స్ కంటిన్యూ ఫ్రమ్ ద సేమ్ స్లైడ్. ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడు ఒక బేబీని హాస్పిటల్, ఒక బాయ్ని హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు లైక్ అక్కడ చాలా మంది పేరెంట్స్ వచ్చేసి వాళ్ళ చిన్న చిన్న పిల్లలు ఎంత ఉన్నారంటే, పిల్లలు కొంచెం అరచేతి కంటే కొంచెం పెద్దగా, సో అంతే ఉన్న పిల్లల్ని వేసుకొని వచ్చి చాలా దూరమైన గ్రామాల నుంచి అండ్ యూనో పిల్లల్ని బెడ్ మీద వేయడానికి ప్లేస్ లేక అక్కడ ఒక్కొక్క బెడ్ మీద 3-4 పర్సన్స్ ఉన్నారు. మళ్ళీ ఈ పిల్లల్ని వేయడానికి ఖాళీ లేదు, కింద అందరూ నడుస్తూ ఉన్నారు, రైట్. సో ఎవరి పిల్ల వాళ్ళకి చాలా యూనో గొప్ప అండ్ వాళ్ళకి కావాలి, రైట్. సో అట్లాంటప్పుడు ఒకరిని ఇగ్నోర్ చేసి ఇంకొకరిని వేరే దగ్గర పెట్టి మనం ట్రీట్ చేయలేము, అది ధర్మం కాదు, కరెక్ట్. సో అట్లాంటి టైంలో ద ఓన్లీ థింగ్ కెన్ హెల్ప్ ఈస్ ఇన్నోవేషన్, రైట్. సో అట్లాంటి టైంలో ద ఓన్లీ థింగ్ కెన్ హెల్ప్ ఈస్ యువర్ మైండ్ సెట్, రైట్. సో మీరు ఎలాంటి మైండ్ సెట్తో ఆ సిచ్యువేషన్ని అనలైజ్ చేస్తున్నారు ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ సినారియో. ఓకే, సో మీరు నేను ఇందాక చెప్పినాను కదా, ఎక్కడైనా వెళ్ళినప్పుడు యూ హ్యావ్ టు బీ విత్ దట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్. సార్ వినిపిస్తుందా నా వాయిస్? సార్ ఆడిబుల్ సార్. కంటిన్యూ సార్. థ్యాంక్ యూ. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆన్ ద సేమ్ లైన్. ఇప్పుడు మీరు జనరల్గా కొన్ని కేఫ్లలోకి కానీ, హోటల్స్లోకి కానీ, లేదంటే ఎక్కువ ఎంఎన్సీ కంపెనీస్లోకి కానీ వెళ్ళి చూసినప్పుడు మనం లంచ్ టైం అవ్వగానే అందరం వచ్చి ఏం చేస్తామంటే ఒకేసారి అక్కడ వెళ్ళి నించుంటాము, ఆర్డర్ చేస్తూ ఉంటాము, కరెక్ట్. సో ఒక లాస్ట్ వచ్చిన పర్సన్ ఆర్డర్ చేసే వరకు తన లంచ్ టైం అయిపోయి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇట్లా ఒక 2 పర్సన్స్
చాలా స్ట్రగుల్ అయినారు. వాళ్ళు హాఫ్ వేలో ఫుడ్‌ని వదిలేసి వెళ్ళిపోవడం ఇట్లా. సో, వాళ్ళేం చేసినారంటే ఒక యాప్ డిజైన్ చేసినారు. వాళ్ళు లంచ్ టైమ్‌కి ఒక హాఫ్ అన్ అవర్ ముందే టేబుల్ రిజర్వ్ చేసుకొని వాళ్ళ ఫుడ్‌ని ఆర్డర్ చేసుకునేలాగా. సో, వాళ్ళొచ్చేవరకి వాళ్ళ లంచ్ రెడీ ఉంటుంది. సో, థాట్ హాస్ బికమ్ ఎ వెరీ గుడ్ ఇన్నోవేషన్. కరెక్ట్? నౌ సో, ఇది నేను చాలా ఏరియాస్‌లో ఎక్కడ అంటే ఇప్పుడు మనం లాంగ్ ట్రావెల్స్ చేసినప్పుడు మన బసెస్ అన్నీ దాబాల దగ్గర ఆగుతూ ఉంటాయి. కరెక్ట్? సో, అట్లాంటి ప్లేసెస్‌లో ఆగినప్పుడు ఒక 20 బసెస్ 40 కెపాసిటీ ఆఫ్ 20/40 సమ్ 800 ప్యాసింజర్స్ దిగి ఆర్డర్ చేసి రైట్? సో, అదంతా వచ్చేవరకి హౌ లాంగ్ ఇట్ టేక్స్ అండ్ డ్రైవర్స్ 20 మినిట్స్‌లో తినేసి దే విల్ గో అండ్ సౌండ్స్ ద హారన్. కరెక్ట్? సో, దేర్ ఈస్ అన్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్. బట్ మనం ఏం చేసామంటే నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఈ ప్రాబ్లమ్‌ని కంఫర్ట్ జోన్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. బట్ ఓన్లీ పీపుల్ ఈ సిస్టమ్‌ని ఎంబైబ్ చేసుకున్న వాళ్ళు కాంట్ బియర్ దట్. రైట్? సో, వాళ్ళు విల్ కమ్ అప్ విత్ ఇన్నోవేషన్. సో, నౌ ఇలాంటి మైండ్ సెట్‌ని పిల్లలకి ఎట్లా బిల్డ్ చేస్తారు అంటే ఆస్క్ దెమ్ టు అబ్జర్వ్ ఎవ్రీథింగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్. ఏ కైండ్ ఆఫ్ మైండ్ సెట్? ఇన్నోవేషన్ అండ్ డిజైన్ థింకింగ్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్. ఒక ప్రాబ్లమ్ సాల్వర్ మైండ్ సెట్. రైట్? నౌ లెట్స్ గో టు అనదర్ స్లైడ్. యాహ్! సో, ఇక్కడ ఎస్‌డిజీస్ నేను ఎందుకు మెన్షన్ చేశాను అంటే ఇప్పుడు వరల్డ్ వైడ్‌గా మొత్తం గ్లోబ్ వైడ్‌గా యూఎన్ ఎస్‌డిజీస్ అంటారు వీటిని. యునైటెడ్ నేషన్స్ ప్రపోజ్ చేసిన ఎస్‌డిజీస్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్. సో, ఈ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌ని ఎందుకు ప్రపోజ్ చేశారు అంటే ఎనీ కంట్రీ ఆర్ ఎనీ ఏరియా మన ఊర్లో, మన విలేజ్‌లో ఉన్న ఒక చిన్న స్ట్రీట్, మన స్కూల్‌లో ఒక క్లాస్ రూమ్ గూడా రైట్? సో, వెన్ ఐ సే గ్లోబ్ ఒక చిన్న మైన్యూట్ ఒక యూనిట్ ఏరియా గూడా దాని కిందకే కౌంట్ అవుతుంది. కరెక్ట్? సో, ఒకవేళ ఈ 17 గోల్స్‌ని గనక మనం అచీవ్ చేయగలిగితే రైట్? సో, ఈ అచీవ్ చేసిన గోల్స్ కింద వచ్చేసి ఒక 160 టార్గెట్ పాయింట్స్ ఇచ్చినారు. దానికి మనం జస్టిఫై చేయగలిగితే వి కెన్ గెట్ సమ్ గుడ్ ఇన్నోవేషన్స్. సో, అది ఎలా ఉంటుంది నేను మీకు ఒక్కసారి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు లైక్ టైమ్ ఉన్నప్పుడు యూ కెన్ జస్ట్ ఎ మినిట్. యాహ్! మీకు టైమ్ ఉన్నప్పుడు ఒక్కసారి మీరు ఈ యూఎన్ ఎస్‌డిజీస్ వెళ్లి చూడండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ కింద ఒక లింక్ ఉంది గదా! ఈ లింక్ నేను చాట్ బాక్స్‌లో పోస్ట్ చేస్తాను. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఒక ఇట్ విల్ రీడైరెక్ట్ యూ టు అనదర్ విండో. సో, ఇలాంటి విండోకి మీరొస్తారు. ఓకే. సో, ఇక్కడ మీరు యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు. అండ్ హిస్టరీ ఆఫ్ దట్. తర్వాత కిందికి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ గోల్స్ ఉంటాయి. రైట్? సో, 17 గోల్స్. 1 గోల్ 1 ఎండ్ పావర్టీ ఇన్ ఆల్ ఇట్స్ ఫార్మ్స్ ఎవ్రీవేర్. రైట్? సో, నేను వీటికి రిలేటెడ్‌గా కొన్ని మనం ముంబైలో చేసిన ప్రాజెక్ట్స్ నేను మీకు చూపిస్తాను మళ్ళీ తర్వాత. ఇక్కడ 7 టార్గెట్ ఏరియాస్ ఇచ్చినారు. ఓకే. నెక్స్ట్ జీరో హంగర్, గుడ్ హెల్త్, క్వాలిటీ ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీ, క్లీన్ అండ్ సేఫ్టీ, క్లీన్ అండ్ శానిటైజేషన్. ద 7th గోల్ ఈస్ అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీ. సో, ఇట్లా 17 గోల్స్ ఇచ్చినారు. వాటర్ అండర్ ద లైఫ్, క్లైమేట్ యాక్షన్, ఎవ్రీథింగ్. మీరు ఇప్పుడు ఇన్‌స్పైర్‌కి మనకిచ్చిన ఎన్విరాన్మెంటల్ గానీ, లేదంటే టెక్నాలజీ గానీ, ఇంకేదైనా గానీ అన్నీ దీంట్లో ఏదో ఒక కేటగిరీలో లింక్ అవుతూ ఉంటాయి. రైట్? సో, ఇక్కడ ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఇచ్చేసినారు. ఇప్పుడు ఈ బకెట్స్ కింద మనం డివైడ్ చేసుకొని సెపరేట్ చిన్న చిన్న బకెట్స్‌గా మన ప్రాబ్లమ్స్‌ని, మన ఇష్యూస్‌ని సార్ట్ ఔట్ చేసుకొని, సెగ్రిగేట్ చేసుకొని ఈ ప్రాసెస్‌లో వెళ్తే ఒక పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వరకి ఒక డైరెక్షన్ తీసుకొని వెళ్ళినట్టుగా ఉంటుంది. సో దట్ వీ కెన్ గెట్ ద క్వాలిటీ ఇన్నోవేషన్స్ దెన్. నౌ సో, ఒకవేళ మీకు ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అని అంటే దీనిపైన క్లిక్ చేస్తే గోల్ పైన ఐ హావ్ జస్ట్ క్లిక్డ్ ఆన్ ద 13th గోల్. యాహ్! సో, 13th గోల్‌లోకి వెళ్ళిన తర్వాత రిలేటెడ్ టాపిక్స్ ఏంటి? సో, 13th గోల్ ఏంటి? టేక్ అర్జెంట్ యాక్షన్ టు కంబాట్ క్లైమేట్ యాక్షన్స్ 13th గోల్. రైట్? సో, ఇక్కడ చూడండి అట్మాస్ఫియర్, క్లైమేట్ చేంజ్, స్మాల్ ఐస్లాండ్ డెవలపింగ్ స్టేట్, నేషనల్ ఎస్‌డిజీస్ ఇంటిగ్రేషన్. సో, మళ్ళీ దీంట్లో రిలేటెడ్ గోల్స్. ఈ గోల్‌కి వేరే ఏం గోల్స్ రిలేటెడ్ అవుతాయి. సో, ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ దేర్. దెన్ కిందికొచ్చిన తర్వాత సారీ దాని టార్గెట్ ఏరియాస్ ఏంటి? ఏం ఈవెంట్స్ కండక్ట్ చేశారు? సో, ఎక్కడెక్కడి నుంచి మనం ప్రాబ్లమ్స్ వాటికి సంబంధించిన సోర్సెస్‌ని తీసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ దిస్ వెబ్‌సైట్. ఓకే. సో, దిస్ ఈస్ వన్ సోర్స్. ఓకే. ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఈ సోర్స్‌ని జస్ట్ టీచర్స్ మాత్రమే గో త్రూ చేయండి. స్టూడెంట్స్ వరకి ఈ సోర్స్‌ని తీసుకెళ్ళొద్దు.
రైట్. ఎందుకు తీసుకెళ్ళొద్దు అని చెప్తున్నాను అంటే వాళ్ళ మైండ్ మళ్ళీ ఈ వెబ్సైట్ మీదకి టర్న్ అయ్యి అన్ని ఇక్కడ నుంచి తీసుకోవాలి అని చూస్తారు. ఓకే, సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఇది మీకు ఒక స్ట్రక్చర్డ్ వే అండ్ ఒక రిఫరెన్స్ కోసం మాత్రమే యూస్ చేసుకోండి. ఓకే, పిల్లలకి చెప్పేటప్పుడు ఈ 17 గోల్స్ నేమ్స్ చదివి వినిపించండి, బట్ చెప్పండి ఇలా ఉంటుంది, బట్ డోంట్ గివ్ దమ్ ద వెబ్సైట్ సోర్స్. సో వాళ్ళు దీంట్లో నుంచి ఐడియాస్ తీయడానికి ట్రై చేస్తుంటారు. సో దట్ ఈస్ లైక్ నాట్ ద రైట్ వే, రైట్. సో వాళ్ళు ఇది రీసోర్స్గా యూస్ చేసుకొని వాళ్ళ కమ్యూనిటీలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ తీసుకొస్తే ఏం కాదు, రైట్. ఐఎమ్ సారీ, వాళ్ళ కమ్యూనిటీలో జరుగుతున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ తీసుకొస్తే నో ప్రాబ్లం. యా, సో యూజ్ ఎ డిఫరెంట్ లెన్స్. ఎందుకు ఈ యూజర్ డిఫరెన్స్ లెన్స్ పెట్టాము అని అంటే దిస్ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ ఇన్ ద సెమినార్ విచ్ వీ హ్యావ్ కండక్టెడ్ లాస్ట్ టైం, రైట్. సో స్టూడెంట్స్ మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తుంది అంటే నాట్ ఈవెన్ ద స్టూడెంట్స్, నేను ఈ సెషన్స్ ఒక 1 lakh మెంబర్స్కి ఆల్మోస్ట్ దాదాపుగా కండక్ట్ చేశాను. అందరినీ ఇది కండక్ట్ చేసేటప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ అందరికీ టైం మిషన్ తెలుసు కదా, ఆదిత్య 369 అనే ఒక తెలుగు మూవీలో చాలా హాలీవుడ్ మూవీస్లో చూసుంటాము. ఒకవేళ నేను మీకు ఈ టైం మిషన్ ఇస్తే మీరు ఎక్కడికి వెళ్తారు అని. సో చాలా మంది చెప్పిన ఆన్సర్ ఏంటంటే నేను శ్రీకృష్ణదేవరాయల టైంకి వెళ్తాను, లేదంటే నేను ఇంకా అక్బర్ కాలంకి వెళ్తాను, బీర్బల్ని కలిసి వస్తాను, లేదంటే తెనాలి రామకృష్ణ, లేదంటే నా చైల్డ్హుడ్, లేదంటే ఫ్యూచర్ వెళ్ళి అక్కడ ప్రాబ్లమ్స్ ఎట్లున్నాయో చూసి వస్తాను, అక్కడ ఏం ఇన్నోవేషన్స్ వచ్చాయో చూసి వస్తాను. సో 99.9999% ఇలాంటి ఆన్సర్సే వచ్చినాయి, రైట్. సో దెన్ ఆఫ్టర్ దిస్ ఐ హ్యావ్ గివెన్ దెమ్ ద ఆన్సర్స్. సో ఆ టైం పీరియడ్, ఆ ట్రెండ్ని బట్టి నేను ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈస్ ద ట్రెండ్ ఆఫ్ కరోనా. సో ఐ వుడ్ జస్ట్ లైక్ టు గివ్ యూ ద ఆన్సర్ బేస్డ్ ఆన్ ద కరోనా. సో ఒకవేళ నాకు కనుక మీరు టైం మిషన్ ఇచ్చినట్లయితే నేను 2019 డిసెంబర్కి ఆ టైంలో వెళ్ళి మేబీ ఎక్కడ కరోనా స్ప్రెడ్ అయిందో, ఇప్పుడు నేను ఫ్యూచర్ అంతా చూసేసాను అండ్ నాకు మొత్తం న్యూస్ తెలుసు, కరోనా ఎక్కడ వచ్చింది, వుహాన్లో ఏ ల్యాబ్ నుంచి వచ్చింది, ఎట్లా స్ప్రెడ్ అయింది అని. సో నేను ఆ టైంకి వెళ్ళి అట్లీస్ట్ నేను అది ఆపలేకపోయినా జనాలని అవేర్ చేయడానికైనా ట్రై చేస్తాను, కరెక్ట్. సో దట్స్ హౌ ఒక పవర్ఫుల్ టైం మెషిన్, ఒక పవర్ఫుల్ మిషన్ మన దగ్గర ఉంటే మనం ఎప్పుడు స్వలాభానికి ఆలోచించకుండా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించాలి. దిస్ ఈస్ ద రైట్ మైండ్ సెట్ ఆఫ్ అన్ ఇన్నోవేటర్. ఓకే, సో ఇది ప్రాబ్లమ్ సాల్వర్ అని మనం ముందడిగేస్తే అల్టిమేట్లీ ఇట్ విల్ టేక్ యూ టు అన్ ఇన్నోవేటర్స్ దిస్ పొజిషన్, కరెక్ట్. నౌ ఇలాంటి ఒక టూలే, ఇప్పుడు టైం మిషన్ ఎట్లాగైతే పవర్ఫుల్ టూల్ అని చెప్పానో అలాంటి పవర్ఫుల్ టూలే డిజైన్ థింకింగ్ ప్రాసెస్. ఓకే, సో ఇక్కడ చాలా ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. I'll try to share with you all. ఈ ఇన్నోవేషన్స్ జర్నీలో దెర్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ యాజ్ మనం ఇప్పుడు డిస్కస్ చేసినట్టు డిజైన్ థింకింగ్. సో ఈ డిజైన్ థింకింగ్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయాలి అనేది చాలా చెప్తారు. సో ఇక్కడ మీ అందరికీ తెలిసిందే ఈ ఎగ్జాంపుల్, జస్ట్ రిఫరెన్స్ కోసం యూజ్ చేస్తున్నాను. ఈ ట్రక్ వచ్చేసి అక్కడ స్ట్రక్ అయి ఉన్నప్పుడు అందరూ ఒక్కొక్క ఐడియా ఇచ్చినారు, మెల్ట్ చేయండి, డిస్లోడ్ చేయండి, చిప్ తీసేయండి, ట్రక్ పార్ట్స్ డిస్మాంటిల్ చేయండి అని. బట్ కింద వెళ్తున్న అబ్బాయి మాత్రం ఏం చెప్పినాడంటే, పక్కన వెళ్తున్న అబ్బాయి టైర్లలో ఉన్న గాలి తీసేయండి, సో అప్పుడు ట్రక్ కిందికి అవుతుంది, సో దట్ వీ కెన్ టేక్ అవుట్ ద ట్రక్ ఫ్రమ్ దట్ బ్రిడ్జ్ అని, కరెక్ట్. సో ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, ఇక్కడ పైన అటాచ్ అయ్యింది, అందరూ పైన చూసి మాత్రమే దానికి సొల్యూషన్ అక్కడే దీన్ని చిప్ తీసేయాలి, అక్కడే పిల్లర్ సైజ్ పెంచాలి అని ఆలోచిస్తున్నారు. బట్ దీని సొల్యూషన్ ఇక్కడ కూడా ఉంది. సో దిస్ ఈస్ కాల్డ్ థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, రైట్. సో మనం 360 degreesలో చూసినప్పుడు మనం ఉన్న ప్లేస్ నుంచి ఒక ప్రాబ్లమ్ని సెంటర్ చేసి దానికి అన్ని యాంగిల్స్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి కనిపిస్తాయి. బట్ ద సింపుల్ థింగ్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్, మనకు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వినగానే దాన్ని పట్టుకొని అట్లాగే లీనియర్ మోషన్లో వెళ్తున్నాం, కరెక్ట్. లీనియర్ మోషన్ అంటే ఓ ఇది నా ప్రాబ్లమ్ స్టేట్మెంట్, దిస్ ఈస్ ద సొల్యూషన్, నో. సో ఇలా వెళ్తే రైట్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ స్టేట్మెంట్స్ అనేవి ఫామ్ అవ్వవు. ఎప్పుడైతే రైట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఫామ్ అవ్వవో రైట్ సొల్యూషన్స్ అనేవి రావు. ఓకే, సో అది ఎలా తీసుకురావాలి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఐ విల్ టెల్ యూ నౌ. సో కరెంట్ ట్రెండ్ అని చెప్పాను కదా, సో కరెంట్ ట్రెండ్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. యూజ్ ఎ డిఫరెంట్ లెన్స్ అని చెప్పాను. ఇప్పుడు గణేష్ చతుర్థి వస్తుంది, రైట్. సో మనం విలేజెస్లో చూస్తే చెరువులు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు పిఓపి కానీ లేదంటే మట్టితో చేసిన గణేశాలు కానీ, రైట్. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఇమాజిన్. దిస్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. దీన్ని ఎవరు రిలీజియస్గా కానీ లేదంటే వేరే పరంగా తీసుకోవద్దండి. సో ఇక్కడ మనం గణేశాలు అన్నీ పెడతాము, దాన్ని తీసుకెళ్ళినప్పుడు మీకు ఎన్విరాన్మెంటల్ అని చాలా మంది థీమ్స్ ఇచ్చినారు అని నాకు చెప్పారు,
కరెక్ట్. సో ఇదంతా మనం వేరే దగ్గర వేసినప్పుడు ఆ పిఓపి అనేది చాలా మంది చేపలు చనిపోవడానికి కారణం అవుతుంది, చాలా అండర్ వాటర్ యానిమల్స్, అండర్ వాటర్ క్రియేచర్స్ చనిపోవడానికి అని. కరెక్ట్. సో ఒక చిన్న ఐడియా ఏంటి అంటే మనం గణేశాన్ని ఐస్తో చేయొచ్చా, రైట్. సో ఐస్తో చేసి అక్కడ స్టాల్లో ఆ పందిర్లో పెడతాము. గణేష ఐడియల్ ఉంటుంది. దెన్ 12 days అయిపోయిన తర్వాత మనం టెంపరేచర్ తగ్గించేస్తే ఆ వాటర్ అనేది అక్కడ నుంచి వస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ద ట్రెడిషన్, సో యూ కెన్ టేక్ 1 glass of water and keep it in your home. Whatever you want to do, you can do with that water. Correct. So that's the way the part of God is in your home now. No environmental pollution, nothing. Correct. This is just an example. Now turmeric, right? మనందరికీ సైన్స్ టర్మరిక్ దాని యూజెస్ అన్నీ తెలుసు. ఇఫ్ యూ కెన్ మేక్ టర్మరిక్ ఐడల్, 12 days అయిపోయిన తర్వాత వీ కెన్ టేక్ ద టర్మరిక్, ఆ పసుపుని తీసుకొని వెళ్ళొచ్చు, రైట్. తీసుకొని వెళ్ళిన తర్వాత వీ కెన్ యూజ్ ఇట్ ఎనీవేర్. కరెక్ట్. మిల్లెట్స్ అనేవి న్యూట్రిషన్స్లో చాలా పాత్ర పోషిస్తాయి. కెన్ వీ మేక్ అ మిల్లెట్స్ గణేష అండ్ ఆఫ్టర్ దట్ వీ కెన్ దాన్ని మిల్లెట్స్ అక్కడ నుంచి తీసి వీ కెన్ గివ్ ఇట్ టు బర్డ్స్ కదా. సో హూ జస్ట్ when you are doing, just don't stick to that particular radius. ఆ చిన్న రేడియస్కి స్టిక్ అయి ఉంటే ఇన్నోవేషన్స్ అనేవి బయటికి రావు. కరెక్ట్. సో ఒక లార్జ్ ఆడియన్స్, నౌ మిల్లెట్స్ అని చెప్పాము, ఆ మిల్లెట్స్ గణేశాలు చేస్తే ఎన్ని వందల లక్షల గణేశాలు ఇండియాలో వస్తాయి, నాట్ జస్ట్ ఇన్ ఇండియా, వరల్డ్. అందరూ ఇది ఫాలో అయితే ఎన్ని బర్డ్స్కి ఫుడ్ దొరుకుతుంది. జస్ట్ థింక్ ఆఫ్ ఇట్, రైట్. హౌ గుడ్ ఇన్నోవేటివ్ ఐడియా దిస్ ఈస్, రైట్. నౌ సో ఇక్కడ నుంచి సీడ్ బాల్స్ అని ఉంటాయి. సో యూ కెన్ మేక్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న సీడ్స్తో తయారు చేసి గణేశాన్ని చేసినప్పుడు ఇఫ్ యూ డిస్పోజ్ గణేష సమ్వేర్ ఎల్స్, అక్కడ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ప్లాంట్స్ అనేవి పెరుగుతాయి. ఇఫ్ యూ వాంట్ గూగుల్ ఇట్, అగస్త్యాలో 50 acres క్యాంపస్లో మెడిసినల్ ప్లాంట్సే ఉంటాయి. చాలా మంది టీచర్స్ వెళ్ళి చూశారు మన తెలంగాణ నుంచి. యూ కెన్ గూగుల్ ఇట్, రైట్. సో అలాంటి కొత్త ఐడియాస్. నౌ కరెంట్ ట్రెండ్ ఏదైతే ఉందో పిల్లల్ని దానికి కనెక్ట్ చేయడానికి ట్రై చేయండి, రైట్. సో దట్ they'll come up with new ideas like this. Okay, this is just an example. I'm sorry if my words hurts anyone. Yeah. So now we are deep diving into the actual design thinking process. So ఈ actual design thinking process ఎలా ఉంటుంది అంటే empathize, define, ideate, prototype, test. సో ఇప్పుడు నేను ఇది చాలా సీరియల్గా ఒకదాని తర్వాత ఒకటి చదివాను, కానీ ఇది మీరు లైన్గా ఇలాగే ఉండాలా అనేది ఏం అవసరం లేదు. ఓకే. సో ఫస్ట్ మీకు ఒక ప్రోటోటైప్ ఐడియా రావచ్చు, దెన్ తర్వాత దానిపైన ఐడియేట్ చేయొచ్చు, డిఫైన్ చేయొచ్చు ఏదైనా ప్రాబ్లమ్ స్టేట్మెంట్, దెన్ దాని తర్వాత వచ్చి ఇంటర్వ్యూ చేయొచ్చు. సో ఎనీథింగ్ కుడ్ హ్యాపెన్. బట్ ఐమ్ సారీ, పిల్లల్ని మనం ఈ ప్రాసెస్ నుంచి తీసుకువెళ్తున్నప్పుడు సో లెట్స్ టేక్ దెమ్ ఆల్ త్రూ దిస్ సీక్వెన్స్ ప్రాసెస్. సో ఏం జరుగుతుంది ఎంపతిలో వి విల్ సీ నౌ. యా. So before that, like these are the journeys from invention to innovation, a sundial to a watch. This has covered the gap, right? So what's the gap? Manam information, step count, all this cheyadaniki anni devices use cheyalsina avasaram ledu. Everything is in this smart watch, correct? సో ఇన్ని డివైజెస్, ఇన్నింటికి మనీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఇన్నింటిని సపరేట్గా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, వెయిట్ ఉండదు. సో ఆల్ దట్ ఒకే వాచ్లో వచ్చేస్తున్నాయి, కరెక్ట్. సో ఈ గ్యాప్ని ఐడెంటిఫై చేసి హ్యూమన్ రిసోర్సెస్ని అండ్ తర్వాత అదర్ రిసోర్సెస్ని యూస్ చేసి ఇఫ్ యూ కెన్ కమ్ అప్ విత్ అ సొల్యూషన్ దట్ కుడ్ అడ్రస్ ద ఛాలెంజ్, రైట్. సో దెర్ ఈస్ అనదర్ ఎగ్జాంపుల్, బల్బ్ టు ఎల్ఈడి, రైట్. యా. సో దోస్ టూ ఆర్ ఫర్ యువర్ రిఫరెన్స్. ఎట్లా ఇన్వెన్షన్స్ నుంచి వచ్చినాయి అని చెప్పడానికి. యా. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ద హోల్ ప్రాసెస్. మనం ఇందాక అనుకున్న 4th కేటగిరీ ఆఫ్ ఇన్వెన్షన్స్లో ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే సింపుల్. ఇక్కడ ఈ డిజైన్ థింకింగ్ ప్రాసెస్లో నథింగ్ ఈజ్ మోర్ డిఫికల్ట్. ఏది డిఫికల్ట్ ప్రాసెస్ లేదు. ఓకే. ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే డీప్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎంపతి అంటే ఎలా చెప్తారు అంటే సాధారణంగా ఫర్ సపోజ్ ఎవరైనా ఒక దెబ్బ తగిలింది అనుకోండి, మనం ఏం చేస్తాం, అయ్యో పాపం అంటాం కదా. కానీ అయ్యో పాపం అనకుండా ఆ దెబ్బకి ఉన్న నొప్పిని మనం ఫీల్ అవుతే దట్ ఈస్ కాల్డ్ ఎంపతి. మనం బయట వెళ్తున్నప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళని అయ్యో పాపం అంటాం. అదే మన ఇంట్లో వాళ్ళకైతే ఆ నొప్పి మనకు తెలుస్తుంది, మన కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ ఎంపథైజింగ్, రైట్.
సో ఇక్కడ మనం ఎవరి కోసం ఇన్నోవేషన్స్ చేస్తున్నామో వాళ్ళ ప్లేస్లో ఉండి వాళ్ళ సిచ్యువేషన్ని ఎంపథైజ్ చేయాలి. ఓకే, రైట్. సో ఇలా చేసినప్పుడు మాత్రం వాళ్ళ యునో వాట్ ఈస్ దాట్ సిచ్యువేషన్ అనేది అర్థమవుతుంది. ఓకే, సో ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ హియర్. నేను ఐ మెన్షన్ దిస్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తున్న లెఫ్ట్ సైడ్లో ఉన్న ఇమేజ్ వచ్చేసి కరోనా టైంలో చనిపోయిన చాలా మందిని ఫోకస్ చేసి చేసిన ఎగ్జాంపుల్. బట్ నేను అందరిది చెప్పట్లేదు, ఒక్క పాయింట్ చెప్తున్నాను. ఏంటంటే మా ఆర్గనైజేషన్లో నా టీంలో ముంబైలో జరిగిన ఒక ఎగ్జాంపుల్ ఇది. ఒక అబ్బాయి, ఒక ఇన్స్ట్రక్టర్, మా ఫ్యాకల్టీ, వాళ్ళ ఫ్యామిలీ కరోనాకి ఎఫెక్ట్ అయింది అండ్ వాళ్ళ మదర్, ఫాదర్, సన్ ముగ్గురు ఎఫెక్ట్ అయినారు. ముగ్గురు 3 డిఫరెంట్ హాస్పిటల్స్లో ఉన్నారు. దురదృష్టవశాత్తు తండ్రి చనిపోయినాడు. కొడుక్కి విషయం తెలిసింది, తల్లికి చెప్పలేడు, వెళ్ళి చూడలేడు. యూనో ఎన్ని సంవత్సరాలు పెంచిన వాళ్ళ లాస్ట్ చూపు లేదు, రైట్. తల్లికి చెప్తే తను దక్కదు, రైట్. ఒక భర్తను కోల్పోవడం అంటే ఒక అమ్మాయికి యూనో లైక్ ఎంత కోల్పోవడమో అందరికీ తెలుసు, కరెక్ట్. సో తండ్రిని కోల్పోవడం, ఎంత హోప్ కోల్పోవడమో అందరికీ తెలుసు, రైట్. హౌ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఇట్ ఈస్, కరెక్ట్. మనకి కరోనా టైంలో టెస్ట్లు చేసేటప్పుడు పూణేలో ఒకే ఒక వైరాలజీ ల్యాబ్లో 14 days 13 days పడుతుండేది ఒక టెస్ట్ చేయడానికి. బట్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ చూసిన తర్వాత ఐ డోంట్ మీన్ మనం అందరము ఇలా చేయాలి అని కాదు. సో మనకి టెక్నాలజీ సపోర్ట్ లేదనుకోండి, ఇంకొక రకంగా చేయొచ్చు. అది నేను చెప్తాను ఎట్లాగా చేయాలి అని, రైట్. సో టెక్నాలజీ ఉన్న వాళ్ళు ఇంకొక రకంగా చేస్తున్నారు, సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళు ఇంకొక రకంగా ఇన్వెన్షన్స్ తీసుకొచ్చినారు. సో ఆల్ దట్ కమ్స్ టుగెదర్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినాయి. కొన్ని లక్షల మంది చివరి చూపు కూడా చూసుకోలేదు, రైట్. సో ఇట్లాంటి కండిషన్స్ని మనం ఆ ప్లేస్లో ఉండి ఆలోచించినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది, కరెక్ట్. సో ఐ విల్ గివ్ యూ 2 more ఎగ్జాంపుల్స్. ఇక్కడ నేను టెక్నాలజీ ఉన్న వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళు ర్యాపిడ్ టెస్ట్కి మిషన్స్, తర్వాత ఇప్పుడు స్మైల్ అనే కంపెనీ వాళ్ళు సెల్ఫ్ కోవిడ్ టెస్ట్ మిషన్స్ కనిపెట్టినారు. సో సెకండ్ టైం ఐ వాజ్ ఎఫెక్టెడ్ విత్ కోవిడ్, నేను బయటికి వెళ్ళలేదు. నేను ర్యాపిడ్ టెస్ట్ కిట్ ఏదైతే ఉందో, సెల్ఫ్ టెస్టింగ్ కిట్, నేను దాంతో చేసుకున్నాను, రైట్. సో నేను బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా నాకు రాలేదు, కరెక్ట్. సో దెన్ తర్వాత మా దగ్గర అగస్త్య దగ్గర మొబైల్ ల్యాబ్స్ ఉన్నాయి, కరెక్ట్. సో మేము ఏం చేయాలి, ఈ మొబైల్ ల్యాబ్స్లో కొన్నింటిని ఎమర్జెన్సీ వెహికల్స్, అంబులెన్సెస్గా మార్చేసి పేషెంట్స్కి హెల్ప్ చేయడానికి ట్రై చేసినాం. దట్స్ నాట్ అన్ ఇన్నోవేటివ్ ఐడియా కాకపోవచ్చు, బట్ ఆ టైంలో ప్రాబ్లమ్ సాల్వర్గా ఉన్నామా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. సో వెన్ యు ఆర్ అ ప్రాబ్లమ్ సాల్వర్, అక్కడ నుంచి మేము ఏం తయారు చేసినామంటే, ఒక కరోనా వాళ్ళ కోసం యూనో అన్ అంబులెన్స్, అన్ బైక్ టైప్ ఆఫ్, తర్వాత కరోనాకి హెల్పింగ్ యూనో సార్ట్ ఆఫ్ మాడ్యూల్స్ తయారు చేసినాము. దట్ లెడ్ టు అన్ ఇన్నోవేషన్, రైట్. సో దిస్ ఇస్ హౌ వీ ఆల్ కెన్ ఎంపథైజ్. అసలు ఎలా ఎంపథీ చేయాలి అండ్ ఎట్లా యూనో జనాల్ని అర్థం చేసుకోవాలి అనేది విల్సి. ఈ ఎంపథీలో 3 parts ఉన్నాయి సార్. సో 3 యూనో లైక్ టీచర్స్ 3 parts ఏంటంటే అబ్జర్వ్, ఎంగేజ్, ఇమర్స్. సో అబ్జర్వ్లోకి వెళ్ళినప్పుడు జనరల్గా ఇప్పుడు మనం అందరం ఏం చేస్తుంటాం, ఎదుటి వాళ్ళని చూస్తూ ఉంటాం, కరెక్ట్. సో వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ చేసే వర్క్స్ అంతా స్టైల్ మనకి తెలుస్తూ ఉంటుంది. ఓకే, లెట్ us టేక్ ఏ కండక్టర్. ఓకే, సో మనం ఒక కండక్టర్ని ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ని అబ్జర్వ్ చేద్దాం. ఇమాజిన్ కండక్టర్ ఏం చేస్తాడు, రోజు మార్నింగ్ వెళ్తాడు, బస్లో టికెట్స్ తీసుకుంటాడు, బస్ని ముందుకి వెనకకి రోజుకి ఎన్నిసార్లు తిరుగుతాడు, సిటీ బస్లో అయితే ఎన్నిసార్లు, యూనో స్టేట్ డిస్ట్రిక్ట్ బస్సెస్లో అయితే ఎన్నిసార్లు, ఎంత లాంగ్ జర్నీ చేసినప్పుడు ఎలా కూర్చుంటాడు, ఎలాంటి టైప్ ఆఫ్ సీటింగ్ బస్ ఉంది, యూనో. సో ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హిస్ డైలీ రొటీన్ మనం అబ్జర్వ్ చేయాలి, దాన్ని క్యాప్చర్ చేయాలి. ఇప్పుడు మీరు మీ స్కూల్స్లో పిల్లలకి మీరు బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక 100 మంది పిల్లల్ని మీ తల్లిదండ్రులు ఏం చేస్తారని అడిగితే, ఒకరు కుమ్మరి వాళ్ళు ఉంటారు, ఒకరు బంగారం పనులు చేసేవాళ్ళు, ఒకరు వ్యవసాయం, ఇంకొకరు మట్టి పని చేసేవాళ్ళు, ఇంకొకరు ఇలా ఉంటారు. బయటికే వెళ్ళాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ వృత్తుల్ని, అదే విలేజెస్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ని వెతకడానికి ట్రై చేస్తే అక్కడి నుంచే గొప్ప గొప్ప ఇన్నోవేషన్స్ రావచ్చు. ఓకే, డోంట్ వరీ ఎవ్రీ టైమ్ ఇండియాలో ఇది జరిగినప్పుడు ఇన్స్పైర్ 10 లక్షల ఐడియాస్ వస్తాయని. కానీ 10 లక్షల ఐడియాస్లో మీ ఊర్లో ఉన్న ప్రాబ్లం ఏ ఊర్లో ఉండకపోవచ్చు. సో అప్పుడు మీ ఊర్లో ఉన్న ప్రాబ్లమ్ని ఫోకస్ చేస్తే అది గ్రేటెస్ట్ ఇన్నోవేషన్ అవ్వచ్చు, కరెక్ట్. సో స్టార్ట్ ఫ్రమ్ ద రూట్స్ నౌ. ఎస్, ఎంగేజ్.
మనం అబ్జర్వ్ చేసినప్పుడు కొన్ని విషయాలు మనకి ఇంటర్నల్గా తెలియకపోవచ్చు. నౌ ద సెకండ్ స్టేజ్లో ఏం చేస్తామంటే ఎంగేజ్, అంటే తనని ఇంటర్వ్యూ చేస్తాము. సో ఇంటర్వ్యూ చేసిన తర్వాత తను ఇంకా కొన్ని విషయాలు చెప్తాడు. నేను కండక్టర్ జాబ్ మాత్రమే కాదు, వెళ్ళిన తర్వాత కిరాణా షాప్ ఉంది నాకు, అక్కడ వర్క్ చేస్తాను, లేదు అంటే నేను మార్నింగ్ వాక్ చేస్తాను, లేదంటే ఇంకేదో వర్క్ చేస్తాను, పొలం ఉంది నాకు అక్కడ వర్క్ చేస్తాను. సో ఇవన్నీ చెప్తున్నప్పుడు ప్రతి పాయింట్ని తీసుకోవాలి. ఒకవేళ మనం ఏ ఒక్క పాయింట్ మిస్ చేసినా కూడా మన ఇన్నోవేషన్ అనేది రైట్ వేలో అప్రోచ్ అవ్వదు. ఓకే, నౌ ఇమ్మర్స్. సో ఇమ్మర్స్లో ఏం చేయాలి? దిస్ ఈస్ వెరీ సింపుల్ వే. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నింటినీ మన కళ్ళలో మన నోట్స్లో వచ్చేసినాయి కదా, క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఇప్పుడు మీరు కండక్టర్ ప్లేస్లోకి వెళ్ళి ఆలోచించండి, అవన్నీ మీరు ఫేస్ చేస్తే ఎలా ఉంటుంది అని. దాట్స్ ద సింపుల్ స్టెప్, ద ఫైనల్ స్టెప్. దిస్ ఈస్ కాల్డ్ ఎంపథైజింగ్. నౌ ఇక్కడ పర్సోనా మ్యాపింగ్ అనేది ఒకటి ఉంది కదా, ఈ పర్సోనా మ్యాపింగ్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు మీకు ఇన్స్పైర్లో వెళ్ళినా, లేదంటే వేరే కాంపిటీషన్స్లో వెళ్ళినా, లేదంటే పేటెంట్ రైట్స్ కోసం వెళ్ళినా, సో ఇక్కడున్న ఈ పర్సోనా మ్యాప్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ఈ పర్సోనా మ్యాప్లో ఏం చేస్తామంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, గోల్స్ ఏంటి, మోటివేషన్స్ ఏంటి, వాల్యూస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, ఇలాంటివన్నీ అడిగి కనుక్కొని రాసుకుంటాము. లైక్స్ ఏంటి, డిస్లైక్స్ ఏంటి అని. సో ఎందుకు ఇవన్నీ రాసుకోవాలి, అవసరమా అంటే డెఫినెట్గా అవసరమే. ఎందుకు డెఫినెట్గా అవసరం అని చెప్తున్నాను అంటే, కొన్నిసార్లు మనం చేసే ఇన్నోవేషన్స్ వాళ్ళ మోటివ్స్కి డిఫరెంట్గా ఉండడము, లేదంటే వాళ్ళ లైక్స్కి డిఫరెంట్గా ఉండడం వల్లనో మనం ఆ చేసిన ఇన్నోవేషన్స్ని వాళ్ళు యూజ్ చేయకపోవచ్చు. కరెక్ట్, దట్స్ సో కదా మనం మార్కెట్లో వెళ్ళినప్పుడు డిఫరెంట్ బ్రాండ్స్ చూస్తాము, డిఫరెంట్ కలర్స్ చూస్తాము, రైట్? సో వాళ్ళ ఇన్నోవేషన్స్ని మనం ఎందుకు మన అవసరానికి తగ్గట్టుగా కాకుండా సమ్ టైమ్స్ వి రెస్పెక్ట్ ద కలర్, వి రెస్పెక్ట్ ద బ్రాండ్, వి రెస్పెక్ట్ ద క్వాలిటీ, సైజ్, మోడల్, ఎవ్రీథింగ్. కరెక్ట్. సో ఇక్కడ ఇన్నోవేషన్స్ దగ్గర వచ్చేటప్పుడు కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఒక్కటి మాత్రమే కాదు, వాళ్ళ అదర్ ఎమోషన్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తుందా లేదా చూడాలి. జస్ట్ అన్ ఎగ్జాంపుల్, మీ అందరికీ హైదరాబాద్లో ఫిష్ బిల్డింగ్ అని ఒకటి ఉంటుంది. అది మీరు చూసారో లేదో, ఐ జస్ట్ షో యూ. ఇట్స్ సెకండ్ వర్క్, ఐ జస్ట్ షో యూ. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, దిస్ ఈస్ కాల్డ్ ఫిష్ బిల్డింగ్, రైట్? సో ఈ ఫిష్ బిల్డింగ్ చేసినప్పుడు ఈ ఆర్కిటెక్చర్ వాళ్ళు ఒక బిల్డింగ్ అడిగారు, ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్, ఇది ఎవరిది? ఫిష్ బోర్డ్ అథారిటీ వాళ్ళది, రైట్? సో ఈ బిల్డింగ్ అడిగినప్పుడు ఏం చేయాలి? ఆర్కిటెక్చర్ వెళ్ళి వాళ్ళకి ఒక బిల్డింగ్ కట్టేసి రావాలి, ఒక 4 అంతస్తులు 5 అంతస్తులు, ఎట్లా అంటే అట్లా. కానీ తనేం చేసినాడంటే వాళ్ళని ఇంటర్వ్యూ చేశాడు, మీరు ఏ డిపార్ట్మెంట్, ఎలా చేస్తారు, మీ లైక్స్ ఏంటి, డిస్లైక్స్ ఏంటి. సో వాళ్ళ కోసం వాళ్ళ స్టైల్లోనే కట్టినాడు. కరెక్ట్. సో దీని నేషనల్ లెవెల్లో బెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్గా దీనికి తనకి అవార్డు కూడా వచ్చింది. ఓకే, సో దిస్ ఈస్ హౌ సమ్టైమ్స్ యువర్ ఇన్నోవేషన్ షుడ్ బ్యాలెన్స్ దేర్ ఇన్ ఎమోషన్స్, ఫీలింగ్స్ అండ్ ఆల్ అదర్స్ అలాంగ్ విత్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, సో దాట్స్ ద పాయింట్ ఇది చూపించడానికి రీజన్. ఓకే, I'll get into my presentation again. So this you can make. Okay, this is nothing but మనం వాళ్ళ డీటెయిల్స్ అన్ని కనుక్కుంటున్నాం అంతే. ఓకే, దెన్ డిఫైన్. సో ఈ డిఫైన్ స్టేట్లోకి వచ్చిన తర్వాత దిస్ ఈస్ ద సెకండ్ స్టెప్ ఆఫ్టర్ ద ఎంపతి. సో చాలామంది ఏం చేస్తారు అంటే, ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ వింటాం, మనం వినగానే అక్కడ నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేసేస్తూ ఉంటాం. ఓకే, జనరల్గా కంపెనీస్లో R&Ds కానీ ఇట్లాంటివన్నీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అనలైసిస్ అండ్ డెవలప్మెంట్, ఇట్లా అవన్నీ ఎందుకు పెడతారు అంటే టు ఎస్పెషల్లీ గో త్రూ దిస్ ప్రాసెస్ టు అండర్స్టాండ్ దేర్ యూజర్స్. ఓకే, సో ఈ డిఫైన్ స్టేట్లో ఏం చేస్తాము అంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని కరెక్ట్గా మనం అప్రోచ్ అవుతాము. సో ఎలా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని అప్రోచ్ అవుతాము అంటే, I have given this example. I'll use the same example for the simple, for the sake of users benefit. ఓకే, ఫర్ సపోజ్ నేను ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చెప్పాను, ఏంటి అంటే మా విలేజ్లో రైస్ లేదు అని. అందరు ఏం చేస్తారు? మా విలేజ్కి రైస్ పంపిస్తారు, కథం, ప్రాబ్లమ్ సాల్వ్డ్. స్విగ్గీలో ఆర్డర్ పెడతారు. స్విగ్గీ ఈజ్ ఆల్సో అన్ ఇన్నోవేషన్ ఫర్ టు అడ్రస్ దట్ ఛాలెంజ్. లేదు అంటే కొన్ని డొనేట్ చేస్తారు, దట్ ఈస్ ఆల్సో అ సొల్యూషన్, రైట్? బట్ వాట్ ఈస్ ద రియల్ అప్రోచ్? నేను మా విలేజ్లో ఫుడ్ లేదు అని చెప్పినప్పుడు వాట్ కుడ్ బీ డన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నన్ను వచ్చి అడిగి ఉండొచ్చు, ఏమని? 1 వీక్ నుంచి లేదా? దెన్ 1 వీక్ నుంచి లేదు అంటే ఏదో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం, లేదంటే
మెటీరియల్ అవైలబుల్ లేదు, లేదంటే ఫుడ్ అవైలబుల్ లేదు. వై ఫుడ్ ఈస్ నాట్ అవైలబుల్? ఎందుకంటే పాపులేషన్ పెరిగింది. ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. మీకు రైట్ ప్రాబ్లం ఎక్కడుంది తెలియాలి అని అంటే యూ హ్యావ్ టు ఇంటర్వ్యూ మీ, కరెక్ట్? సో అప్పుడే మీకు దాని 360 డిగ్రీస్ యాంగిల్ అంతా తెలుస్తుంది. దెన్ తర్వాత 1 మంత్ నుంచి లేదా, దెన్ 1 ఇయర్ నుంచి లేదా, 1 మంత్ నుంచి లేదు, సో అన్సీజన్ రెయిన్స్ అయి ఉండొచ్చు, లేదా 1 ఇయర్ నుంచి లేదు. దెన్ వాట్ ఈస్ ద రీజన్? మీరు వేస్తున్న పంటకి, మీరు వేస్తున్న ల్యాండ్కి సంబంధం లేకుండా ఉండొచ్చు. రైట్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్స్, రైట్ టైప్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఆర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తుండకపోవచ్చు. సో ఏదో ఒక రీజన్ ఉంటుంది. నేను ఫుడ్ లేదు అని చెప్పడం ప్రాబ్లం, మీరు నాకు ఫుడ్ డెలివరీ చేయడం సొల్యూషన్. అయిపోయింది. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్స్పైర్కి నామినేట్ అయ్యే 10 lakhs ఐడియాస్లో చాలా ఇలాగే ఉంటున్నాయి. ఓకే, సో అందుకే అన్ని రిజెక్ట్ అయిపోతున్నాయి. నౌ మీరేం చేయాలి అంటే అలాంటి ప్రాబ్లం స్టేట్మెంట్ వినగానే టక్మన్ అక్కడి నుంచే వెళ్ళిపోయి సొల్యూషన్ కనిపెట్టకూడదు. దాన్ని 360 డిగ్రీస్ లెఫ్ట్, రైట్, బాటమ్, అప్, డౌన్, ఆల్ డైమెన్షన్స్లో దాని రూట్స్ వరకు వెళ్ళి అస్సలు రీజన్ కనుక్కొని అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. కరెక్ట్? సో దాట్స్ ద రైట్ అప్రోచ్ టు గెట్ క్వాలిటీ నామినేషన్స్. ఓకే, నౌ సో డిఫైన్ స్టేట్లో ఇది మనం చేసే పని. రైట్ స్టేట్మెంట్ రావాలి. దానికి ఏం చేయాలి మరి? రైట్ స్టేట్మెంట్ రావాలి అంటే దేర్ ఆర్ 2 మెథడ్స్ అండి. సో ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే 9 వైస్ అనే ఒక యాక్టివిటీ ఉంది, అది మీరు పిల్లలతో చేయించవచ్చు. దెన్ సెకండ్ మెథడ్ ఏంటి అంటే ఫిష్ బోన్ థియరీ. ఓకే, సో ఈ 9 వైస్ కానీ, లేదంటే ఇప్పుడు నేను చెప్పిన ఎంపతి కానీ, డిఫైన్ కానీ, ఇది మీకు ఓన్లీ ఇన్స్పైర్కి ప్రాజెక్ట్ చేయడానికి కాదు, మీ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ అయినా, మీ ప్రమోషన్స్, లేదంటే మీ ట్రాన్స్ఫర్స్, లేదంటే మీ అదర్ ఇష్యూస్, ఎక్కడైనా మీ డాటర్స్ మ్యారేజ్, ఎక్కడైనా ఈ మొత్తం ప్రాసెస్ని మీరు అప్లై చేయొచ్చు. నౌ దెన్ సీ ద మ్యాజిక్, హౌ ప్రొఫెషనల్, పర్ఫెక్ట్ యూ విల్ డూ ద టాస్క్, అకంప్లీష్ ద టాస్క్. ఓకే, నౌ సో ఈ 9 వైస్లో ప్రాబ్లం అనేది పైన ఇచ్చారు కదా, సో దాన్ని ఎలా క్వశ్చన్ చేయాలి అంటే వై దెర్ ఆర్ నో డస్ట్బిన్స్. నౌ ఆన్సర్ ఒకటి చెప్తారు, దెన్ తర్వాత సెకండ్ మీరు మళ్ళీ ఆన్సర్ చెప్పకూడదు. మీరేం చేయాలి? క్వశ్చన్, వై దెర్ ఈస్ నో రా మెటీరియల్, వై దెర్ ఈస్ నో ప్రొడక్షన్, వై దెర్ ఈస్ నో మిషనరీస్ అవైలబుల్. అండ్ మీరు వెళ్తూ ఉంటే దెర్ ఆర్ నో డస్ట్బిన్స్, అందుకే చెత్త రోడ్ల మీద ఉంది. సింపుల్, డస్ట్బిన్స్ తీసుకొచ్చి పెడతాం కదా. దిస్ ఈస్ నాట్ ద రైట్ సొల్యూషన్. వాట్ ఈస్ ద రైట్ సొల్యూషన్? వై డస్ట్బిన్స్ ఆర్ నాట్ దేర్? ఓకే, ఎంత ప్రొడక్ట్ జరుగుతుంది, రైట్? అసలు ఎంత ఎర్త్ క్రస్ట్లో ఎంత రా మెటీరియల్ ఉంది, అది ఎవరెవరు యూజ్ చేస్తున్నారు? జస్ట్ ఎ సెకండ్. సో ఇలా 9 వైస్ అనే యాక్టివిటీలో 9th వై, ఐ డోంట్ సే 9th వై, కొంతమందికి 11th, కొంతమందికి 19th వరకు వెళ్ళొచ్చు. బట్ వై అని దాని అన్ని డిగ్రీస్లో నుంచి క్వశ్చన్ చేస్తూ వెళ్ళండి. ఎక్కడో ఒక దగ్గర మీ క్వశ్చన్ ఆగిపోతుంది. ఆ ఆగిపోయిన ప్లేసే మీ ఇన్నోవేషన్. ఓకే, దాట్స్ ద క్వాలిటీ ఇన్నోవేటివ్ స్పేస్. నౌ సెకండ్ ప్రాసెస్లో ఈ ఫిష్ బోన్ థియరీలో ఏం చేస్తామంటే, మీ ప్రాబ్లం ఒకటి వచ్చింది, ఒక పిల్లాడు వచ్చి చెప్పినాడు, సార్ నాకు క్లాస్ రూమ్లో బోర్డు కనిపించట్లేదు. నౌ ఎందుకు కనిపించట్లేదు? క్లాస్ రూమ్ డైమెన్షన్స్ 1, ఇక్కడ చూసారు కదా మ్యాన్ పవర్ ఉంది, ఇవన్నీ ఒక ప్రాబ్లంకి జనరల్గా ఇచ్చినవి, నేను ఇక్కడ వేరే తీసుకుంటున్నా. క్లాస్ రూమ్ డైమెన్షన్స్, పిల్లాడి హెల్త్ కండిషన్స్, బోర్డ్ పొజిషన్, క్లాస్ రూమ్ టేబుల్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ ద క్లాస్ రూమ్ అండ్ ఆల్ దట్. సో నేను ఇది తీసుకున్న తర్వాత ఏం చేస్తానంటే మళ్ళీ ఒక్కొక్క దాని నుంచి సపరేట్గా చిన్న పార్ట్స్ నుంచి మళ్ళీ వెళ్తాను. ఫిష్ బోన్ థియరీ, ఇక్కడ పెద్ద బోన్, దాని నుంచి సైడ్లో చిన్నవి, దాని నుంచి మళ్ళీ చిన్నవి. సో ఇట్లా ఒక్కొక్క దాంట్లో నుంచి మీరు డీప్గా వెళ్తూ ఉంటే, ఒక చెట్టు వేర్లు ఎట్లా ఉంటాయో అంత డీప్గా వెళ్తూ ఉంటే ఒక్క దగ్గర మీ ప్రాసెస్ స్టాప్ అవుతుంది. సో దాట్ ప్లేస్ ఈజ్ యువర్ ఇన్నోవేటివ్ స్పేస్. ఓకే, సో దాట్స్ హౌ ఫిష్ బోన్ థియరీ మీకు వర్క్ అవుతుంది. నౌ సొల్యూషన్ ఏం చేద్దాం? పిల్లలకి బోర్డు కనిపించట్లేదు. మీరు బస్ విండోస్ చూసుంటారు కదా, బస్ విండోస్ని ముందుకి వెనకకి ఎలా అంటాం? కెన్ వి డిజైన్ బోర్డ్స్ లైక్ దట్? బోర్డ్స్ని మనం అలా డిజైన్ చేయొచ్చా? ఒక చిన్న చెక్క, దానికి ఎక్కువ అవసరం కూడా లేదు, సిమెంట్ బోర్డ్స్ పెట్టి దానికి కలర్ వేయాల్సింది కాకుండా ఒక వుడెన్ బోర్డుని చేయించుకొని, లేదంటే ఇప్పుడు టేబుల్ బోర్డ్స్ వచ్చినాయి కదా, మార్కర్ బోర్డ్స్, అవి యూజ్ చేస్తాం. బట్ రిఫ్లెక్షన్ అయినప్పుడు దాట్ ఆల్సో క్రియేట్ సమ్ ప్రాబ్లం. సో అలా కాకుండా ఫ్రంట్ సైడ్ ఉన్న వాల్కి బస్ విండోస్లో కింద ఉండే స్ట్రక్చర్ లాంటిది పెట్టి, స్లైడింగ్ స్ట్రక్చర్, బోర్డ్ని ఆ మూలకి ఈ మూలకి జరపొచ్చా? హైడ్రాలిక్ సిస్టమ్ పెట్టి
కొంచెం ముందుకు వచ్చేలాగా చేయొచ్చా గోడ నుంచి. దెన్ తర్వాత ఎప్పుడు చూడండి మనం క్లాస్ రూమ్‌లో ఒకటే వైపు కూర్చోబెట్టి పిల్లలకి చదువు చెప్తాము. విచ్ కాసెస్ బోరింగ్, రైట్? సో, బోర్డ్‌ని మొత్తానికే ఇంకొక వాల్‌కి షిఫ్ట్ చేయొచ్చా? జస్ట్ లైక్ మన హింజ్ డోర్‌ని ఒక ఫేస్ నుంచి రెండో ఫేస్‌కి ఎట్లా తిప్పి చూపిస్తామో అట్లా, రైట్? సో, సీ క్రియేటివిటీకి క్లాస్ రూమ్‌లోనే ఎంత స్పేస్ ఉంది అని, కరెక్ట్? సో, ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడంటే నరేంద్ర వాగ్మారే అని క్లాస్‌లోకి ఎంటర్ అవుతుంటే అటెండెన్స్ ప్రతిసారి మిస్ అయ్యి దెబ్బలు తినేది. తను లాస్ట్‌కి ఏం చేస్తున్నాడంటే సిక్స్త్ క్లాసో ఏదో ఉన్నారు నరేంద్ర. నేను 1 ఇయర్ బ్యాక్ తనతో మాట్లాడినప్పుడు తను ఏం చేస్తున్నాడంటే ఈ ప్రతిసారి టీచర్ అటెండెన్స్ ఎయ్యదు, దెబ్బలు తినడం, అటెండెన్స్ ఎయ్యదు, దెబ్బలు తినడం, లాస్ట్‌కి అతనికి హాల్ టికెట్ ఇవ్వను అని చెప్పేసినారు. సో, తను క్లాస్‌లో ఉన్నారు, రైట్? ఇతనికి ఇది నచ్చలేదు. తను ఏం చేస్తున్నారంటే ఒక డివైస్‌ని కనుక్కున్నాడు. సో, ఆ డివైస్ ఎలాంటిదంటే క్లాస్ రూమ్‌లోకి తను అడుగు పెట్టగానే తన ఫేస్‌ని రీడ్ చేస్తుంది. ఆ రోజు తను వచ్చాడా? రాలేదా? తన హెల్త్ కండిషన్ ఎలా ఉంది? సో, ఇట్లాంటి మినిమమ్ బేసిక్‌గా వచ్చేలాగా హెడ్ కౌంట్ ఎంతొచ్చింది? టీచర్ మళ్ళీ సెపరేట్‌గా అటెండెన్స్ కోసం 10 మినిట్స్ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో, క్లాస్‌లోకి రాగానే పైనున్న సెన్సార్ వాళ్ళని ఐడెంటిఫై చేస్తుంది. హెడ్ కౌంట్ ఈరోజు 25 క్లాస్ రూమ్‌లో ఎవరెవరు వచ్చారు అనేది యూజ్ చేస్తుంది. మీరు ఇది ఎలా చేయాలి అనంటే ఇప్పుడు ఇంపాక్ట్ అసెస్మెంట్ అనే ఒక వింగ్ ఉంటుంది. దాంట్లో పిఐ కార్డ్స్ అనేది ఉంటుంది. మీరు ఒకటేసారి 50 మందికి ఒకే నిమిషంలో ఎగ్జామ్ పెట్టొచ్చు. ఒకేసారి 50 మందికి ఒకటే నిమిషంలో ఎగ్జామ్. జస్ట్ క్వెషన్ చూపియండి, వాళ్ళ ఆన్సర్ రాపియండి. పై కార్డ్స్‌ని పైకి లేపమనండి. జస్ట్ ఓపెన్ యువర్ కెమెరా, స్కాన్ దట్ 50 రిజల్ట్స్ ఒక్కటే నిమిషంలో మీ కెమెరాలో, మీ ఫోన్‌లో, ఎక్సెల్ షీట్‌లో డేటాబేస్ పర్ఫెక్ట్‌గా వచ్చి దిగుతుంది, రైట్? సో, దట్స్ హౌ ఈ ఇన్నోవేషన్స్ వస్తా ఉన్నాయి, కరెక్ట్? సో, దట్ ఈస్ ద వే ఆఫ్ అప్రోచింగ్ a solution. Now, I'm sorry if I'm taking too much time, but I just wanted మనం ఇది పెట్టుకున్నందుకు కొంచెం డీటెయిల్డ్‌గా వెళ్ళాలి అని. యాహ్! దెన్ పీఓవి స్టేట్మెంట్. ఈ డిఫైన్‌లో వెరీ ఇంపార్టెంట్ ఈస్ పీఓవి స్టేట్మెంట్ అండి. ఎందుకు వెరీ ఇంపార్టెంట్ పీఓవి స్టేట్మెంట్ అంటే నేను స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఇన్నోవేషన్స్ వస్తాయి కరెక్టే. వాటిని యూజ్ చేసే వాళ్ళు లేకపోతే లాభం ఏముంది? జస్ట్ లైక్ ఒక ఎక్వేరియం, ఒక పెన్. సో, పెన్‌ని ఎక్కువ మంది యూజ్ చేస్తారా? ఎక్వేరియంనియా? రెండింటికి వాటి వాల్యూస్ ఉన్నాయి. బట్ ఎక్కువ యూజర్స్ యూజ్ చేస్తున్నది ఏంటి? పెన్. సో, విచ్ ఈస్ లైక్ మోర్ ఏది దానికి మోర్ వాల్యూ ఉంది అనంటే వి ఆబ్వియస్లీ సే పెన్. ఎక్వేరియంస్‌ని కొంత నెగెటివ్ ఇంప్రెషన్ కూడా ఉంది జనాలకి. లైక్ సముద్రంలో ఫ్రీగా ఉండాల్సిన యానిమల్స్‌ని ఇంట్లో పెట్టి బాధ పెడుతున్నాం, రైట్? మన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అని, కరెక్ట్? సో, సమ్ టైమ్ ఇఫ్ యూ డోంట్ సాటిస్ఫై ద ఎమోషన్స్ ఆఫ్ యువర్ యూజర్స్, ఆ ఇన్నోవేషన్స్ పనికి రాకుండా పోతాయి. ఓకే. సో, వీ షుడ్ నాట్ డూ దట్, రైట్? నౌ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ టెంప్లేట్‌లో దేర్ ఆర్ 3 థింగ్స్. ఇక్కడే మనం ఏం చేస్తామంటే డిఫైన్ స్టేట్ అయిపోయేలోపు మీ ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ టెంప్లేట్‌లోకి వచ్చేయాలి. ఓకే. సో, అది ఎలా? యూజర్ నీడ్ ఇన్సైట్. యూజర్ ఎవరు? అన్ అడల్ట్ పర్సన్ హూ లివ్స్ ఇన్ ఎ సిటీ. ఓకే. ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటి అంటే ఒకతను కార్ కొనుక్కోవాలి. బట్ అతనికి కార్ కొనేంత అవసరం లేదు. ఎందుకంటే నీడ్ ఏంటి? టు యూజ్ ఏ కార్ ఫర్ 10 to 60 మినిట్స్ ట్రిప్స్ 1 to 4 టైమ్స్ పర్ వీక్. వారానికి ఒక 1 నుంచి 4 ట్రిప్స్ వెళ్తాడు అతను బయటికి. వారంలో 4 సార్లు బయటికెళ్తాడు. అది కూడా ఒక 10 to 60 మినిట్ అంతే. 10 నుంచి 60 నిమిషాలకి. ఇప్పుడు దీనికి కార్ కొంటే 10 లక్షలు పెట్టి ఎంత ఖర్చు అవుతుంది? సో, వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్? వి ఆల్ నో దట్ ఊబర్, ఓలా కార్స్. 10 to 15 minutes trips, 1 to 4 times a week. That's an innovation, correct? So, this is how user వాళ్ళ నీడ్ తెలిస్తే ఇన్సైట్‌లో వాళ్ళు ఏమనుకున్నారు? ద యూజర్ వుడ్ నాట్ వాంట్ టు ఓన్ హిస్ కార్ యాజ్ ఇట్ ఈస్ వుడ్ బి టూ ఎక్స్పెన్సివ్. చాలా ఖర్చు, తనకి డ్రైవింగ్ రాదు, లేదంటే డ్రైవర్ లేరు, డ్రైవింగ్‌కి మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు. సో, ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి. హి వుడ్ గో ఓన్లీ ఇన్ ద కార్. కార్‌లో వెళ్ళకపోతే కుదరదు, రైట్? సో, అన్ని సీజన్స్‌లో తనకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే కార్ ఇస్ మస్ట్. అన్నింటిని ఫోకస్ చేస్తే వచ్చిన సొల్యూషన్ ఓలా ఆర్ ఊబర్ ఆర్ వాట్ ఎవర్ ద టాక్సెస్. ఇక్కడ నేను ఏం బ్రాండ్స్‌ని రిప్రజెంట్ చేయట్లేదు. జస్ట్ మనకి దగ్గరలో ఉన్న ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అంతే, రైట్? సో, దాట్స్ ఆల్. నౌ ఐల్ టెల్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ దిస్ ఐడియేషన్ ప్రాసెస్. సో, ఈ ఐడియేషన్ ప్రాసెస్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏంటి అంటే ఇక్కడ రైట్ ఐడియా వస్తుందా లేదా ఆలోచించకూడదు. నెంబర్ ఆఫ్ ఐడియాస్, థౌజండ్స్ ఆఫ్ ఐడియాస్‌ని బయటికి తీసుకురావాలి. పిల్లాడికి ఎలాంటి ఐడియా వస్తే అలాంటి ఐడియాని, ఏ ఐడియాని ఎన్కౌంటర్ చేయకూడదు. ఓకే. అది చిన్నదైనా కూడా దాన్ని ఎన్కౌంటర్ చేయకూడదు. సో, ఇట్లా
నేను ఈ ప్రాసెస్ని మళ్ళీ మీకు ఎట్లా చేయాలి క్లాస్ రూమ్లో, స్కూల్లో, మన విలేజ్లో చెప్తాను ఎట్ ద ఎండ్. పిల్లలందరికీ ఇట్లాంటి చిన్న చిన్న స్టిక్కీ నోట్స్ ఇచ్చి, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న నోట్స్లో వాళ్ళని ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసుకొని రమ్మని కొంత పొటెన్షియల్ ఐడియాస్, ఈ ప్రాసెస్ ఒక్కసారి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కొంత పొటెన్షియల్ ఐడియాస్తో రమ్మని చెప్పి, ఆ పొటెన్షియల్ ఐడియాస్ అన్నింటినీ క్లాస్ రూమ్లో బోర్డు పైన అతికించి పిల్లలందరికీ చాక్ పీస్ కానీ లేదంటే ఓటింగ్ రైట్ ఇచ్చి వాళ్ళని అడగండి, మీరు ఇందులో ఎవరు ఎక్కువ మంది ఏ ప్రాబ్లమ్స్ని యూజ్ చేస్తున్నారు ఫస్ట్ మీ విలేజ్లో. దెన్ గో బియాండ్ ద విలేజ్, మండల్, డిస్టిక్, స్టేట్, కంట్రీ. సో ప్రియారిటీస్ చేంజ్ చేస్తుంటే, ఆడియన్స్ చేంజ్ చేస్తుంటే ఫైనల్గా ఎక్కువ మంది యూజర్స్ ఏ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు అనేది మీకు తెలిసిపోతుంది. సో యూ కెన్ డైరెక్ట్లీ ఫోకస్ ఆన్ దాట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. అండ్ ఐడియాస్లో కూడా సేమ్ థింగ్, అందరినీ ఐడియాస్ ఇవ్వమనండి, అందరి ఐడియాస్ని కలపండి. సో అందరి ఐడియాస్ని కలిపి దెర్ ఈస్ అన్ యాక్టివిటీ స్కాంపర్ అని, ఐ విల్ షో యూ ద ప్రెజెంటేషన్, అది ఇంకొక స్లైడ్లో ఉంది, ఐ విల్ షో యూ దట్. ఐడియాస్ని కలిపేసి మీరు యూ కెన్ డిజైన్ ఏ పర్ఫెక్ట్ ఐడియా ఫర్ యువర్ దిస్ థింగ్. నో ఐడియా స్టేజ్లో ఎలా ఐడియేట్ చేయాలి అంటే, ఇక్కడ ఒక ఇందాక నేను చూపించింది స్టిక్కీ నోట్స్. ఓకే, దెర్ ఈస్ ఎ మెసేజ్, బ్యాంక్ అకౌంట్. సో దిస్ ఇస్ నాట్ రిలవెంట్ టు మై దిస్ థింగ్. ఓకే, సో ఇందాక నేను చూపించింది స్టిక్కీ నోట్స్ దిస్ థింగ్. వరల్డ్ కేఫే మెథడ్ అని ఒకటి ఉంది. సో ఈ వరల్డ్ కేఫే మెథడ్లో ఏం చేయాలి అంటే, ఐదుగురు స్టూడెంట్స్ని ఇట్లా గ్రూపులుగా డివైడ్ చేసి కూర్చోబెట్టాలి. ఇమాజిన్, నేను చెప్తుంటే ఇమాజిన్ చేయండి, ఐదుగురు కూర్చున్నారు. ప్రతి ఐదుగురిలో ఒకరు లీడర్ ఉంటారు. ఓకే, సో ఈ లీడర్ మిగతా నలుగురితో అందరితో మాట్లాడి ఒక ప్రాబ్లంకి 5 నుంచి 10 సొల్యూషన్స్ రాయాలి. వాళ్ళకు వచ్చినవి చిన్నవో పెద్దవో, వాళ్ళ తాహతకు తగ్గినవో, వాళ్ళ నాలెడ్జ్కి తగ్గినవో ఏదో ఒకటి, అట్లా 10 రాయాలి. దెన్ ఒక 10 minutes తర్వాత టీచర్ ఏం చేయాలంటే విజిల్ సౌండ్ చేసి ఈ 5 టేబుల్స్ని, ఒక్కొక్క టేబుల్లో ఉన్న వాళ్ళని వేరే వేరే టేబుల్స్కి వెళ్ళమని చెప్పాలి. లీడర్ అక్కడే ఉండాలి, మిగతా నలుగురు వెళ్ళాలి. రైట్, సో ఇలా మిగతా నలుగురు వెళ్ళి వేరే టేబుల్ దగ్గర నించున్న తర్వాత వాళ్ళు అక్కడున్న లీడర్ చెప్పింది అంతా విని ఒక్కొక్కరు మళ్ళీ 5 నుంచి 10 సొల్యూషన్స్ వాళ్ళు రాయాలి. సో ఇట్లా 10 minutes అట్లా 50 minutes అయిపోయేలోపు ప్రతి ఒక్కరు 5 టేబుల్ని విజిట్ చేసి ఉంటారు. ఒక్కొక్క టేబుల్ దగ్గర వెళ్ళినప్పుడల్లా 5 నుంచి 10 సొల్యూషన్స్ రాయాలి. అంటే ఒక్క ప్రాబ్లంకి ఒక్క టేబుల్ దగ్గర అందరి మైండ్ సెట్స్, అంటే నా మైండ్ సెట్తోనే కాకుండా డిఫరెంట్ ఆడియన్స్ మైండ్ సెట్తో వెళ్ళి 50 సొల్యూషన్స్ రాసాము. ఈ 50 సొల్యూషన్స్లో ఏదో ఒకటి వర్క్ అవ్వదా? రైట్, 50ని కలిపితే ఒక స్టాండర్డ్ పొటెన్షియల్ సొల్యూషన్ అవ్వదా? సో దాట్స్ హౌ దిస్ ఐడియేషన్ ప్రాసెస్ వర్క్స్. దిస్ ఈస్ కాల్డ్ వరల్డ్ కేఫే మెథడ్ ఆఫ్ ఐడియేషన్. ఓకే, బ్రెయిన్ స్టార్మింగ్ ఆర్ వాట్ ఎవర్. నౌ సో ఈ ప్రోటోటైప్ దగ్గరికి వద్దాం. ఈ ప్రోటోటైప్ దగ్గర వచ్చినప్పుడు ఐ వుడ్ లైక్ టు టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. ఒక శ్రావణి అనే అమ్మాయి పాపం వాళ్ళ మదర్కి రోజు ఇంటికి వచ్చి ఏం చెప్తుందంటే, నా హ్యాండ్ పెయిన్ అవుతుంది అని చెప్తుంది. సో ఈ శ్రావణి రోజు స్కూల్కి వెళ్తుంది, సరదాగా అందరి పిల్లలాగే ఇంటికి వస్తుంది, వాళ్ళ అమ్మ హ్యాండ్ పెయిన్ అవుతుంది అంటుంది, వింటుంది, మళ్ళీ తన పని తాను చేసుకొని వెళ్ళిపోతుంది. సో ఒకరోజు తాను చాలా ఏడుస్తూ చెప్పిందనమాట, నాకు ఈ హ్యాండ్ పెయిన్ ఎక్కువ అవుతుంది, సో ఐ కాంట్ బేర్ దిస్ పెయిన్ ఎట్ ఆల్ అని. సో అప్పుడు శ్రావణి ఏం చేసింది అంటే, శ్రావణి అనే అమ్మాయి, అసలు నువ్వు ఏం చేస్తున్నావు అమ్మ వర్క్, నువ్వు నాకు కొంచెం డీటెయిల్గా చెప్పు అని తన దగ్గర మొత్తం నోట్స్ తీసుకుంది. నేను ఇందాక చెప్పాను కదా పర్సోనా మ్యాపింగ్లో, ఇంటర్వ్యూలో ఎలా నోట్స్ అన్ని తీసుకోవాలి అని, అలా ప్రతి ఒక్కటి తీసుకుంది. కొన్నిసార్లు మనం చెప్పేదానికి మనం జీవించేదానికి డిఫరెన్సెస్ ఉంటాయి. సో శ్రావణి ఏం చేసింది, ఆ నోట్స్ అన్నింటిని తీసుకొని నెక్స్ట్ డే వాళ్ళ మదర్ ఏం చేస్తుందో యాక్చువల్గా అబ్జర్వ్ చేయడానికి వాళ్ళ మదర్తో వెళ్ళింది. వాళ్ళ మదర్తో వెళ్ళి ఫామ్లో చూసింది. ఆమె ఏం చేస్తుందంటే, చాలా హైట్ ఉన్న చెట్లకి ఒక పెద్ద కర్ర, దానికి చివరన ఒక కత్తి కొడవలి లాంటిది పెట్టుకొని ఫ్రూట్స్ కట్ చేస్తుంది. మెడలు పైకెత్తి అంత పెద్ద చెట్టుకి ఫ్రూట్స్ కట్ చేయాలి రోజంతా అంటే ఆ హ్యాండ్ ఎంత పెయిన్ అవుతుంది, మెడలు ఎంత పెయిన్ అవుతాయి చూడండి. సో శ్రావణి ఏం చేసింది, ఇప్పుడు ఇవన్నీ నోట్స్ తీసుకుంది, ఎన్ని చెట్లు కట్ చేస్తుంది, ఎన్ని ఫ్రూట్స్ కట్ చేస్తుంది, ఎంత వెయిట్ ఉంది ఆ కర్ర, ఓకే, ఆ ఫ్రూట్స్ అన్ని కట్ చేసిన తర్వాత ఎక్కడ పడుతున్నాయి, రైట్. సో అట్లా అమ్మ హైట్ ఎంత, అట్లా ఇంకెంతమంది ఉమెన్స్ ఉన్నారు, రైట్. సో ఇది ఎన్ని డేస్ వర్క్, అన్ని నోట్స్ తీసుకొచ్చింది, ఒక్క పాయింట్ని కూడా వదిలిపెట్టలేదు. దాని తర్వాత ఏం చేసింది అని అంటే, నెక్స్ట్ డే వెళ్ళి వాళ్ళ మదర్ ఏం వర్క్ చేస్తుందో తను చేసి చూసింది. ఓకే, ఈ నోట్స్ అన్ని దగ్గర పెట్టుకుంది, అప్పుడే సొల్యూషన్స్ దానిపైకి వెళ్ళలేదు. నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి వాళ్ళ మదర్తో ఉండి ఆ ఫ్రూట్స్ కట్ చేసి చూసింది ఒక రోజు మొత్తం. చూసిన తర్వాత తన పెయిన్ ఏంటో తెలిసిన తర్వాత దెన్ షీ వెంట్ బ్యాక్ టు హోమ్. ఇప్పుడు ప్రోటోటైపింగ్ స్టార్ట్ చేయాలి. ఎలా స్టార్ట్ చేయాలి, వెంటనే ప్రోటోటైపింగ్కి వెళ్ళిపోతే
పైసలు వేస్ట్ అయిపోతాయి. షీఈ్ పూర్ గర్ల్ ఫ్రమ్ అ గవర్నమెంట్ స్కూల్. సో అప్పుడు ఏం చేసిందంటే లో ఫెడిలిటీ అండ్ హై ఫెడిలిటీ ప్రోటోటైప్స్ అని ఉంటాయి. సో ఫస్ట్ స్కెచింగ్ వేసింది, ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎంత హైట్ ఉంది, సో ఎలాంటి టూల్ నేను తయారు చేయాలి దానికోసం, ఇట్లా అన్నీ. ఓకే, సో అది తయారు చేసిన తర్వాత ఆ ప్రోటోటైప్ని ఏం చేసిందంటే వాళ్ళ మదర్కి చూపించింది. సో ఇక్కడ మీరు ఈ స్కెచ్ని మీరు మీ యూజర్స్కి చూపించవచ్చు. ఓకే, తర్వాత మళ్ళీ ఏం చేసింది, వాళ్ళ మదర్ కొన్ని సజెషన్స్ ఇచ్చింది. ఇట్లుంటే అందరికీ కుదరదు, ఇలా ఉంటే నాకు కుదరదు, ఇలా ఉంటే గాలి వచ్చినప్పుడు ఇది బెండ్ అవుతుంది, సో మళ్ళీ నువ్వు వెదురు బొంగు తీసుకున్నావు, దానికి వెయిట్ ఎక్కువ ఉంటుంది, సో అట్లా స్టిక్గా ఉండదు. మళ్ళీ ఏం చేసింది, షీ వెంట్ బ్యాక్ అండ్ ఇట్లా ఒక స్టోరీ బోర్డ్ చేసింది. ఈ స్టోరీ బోర్డ్లో ఏముంటుందంటే, ఫర్ సపోజ్ ఇక్కడ నా లిస్ట్ ఓపెన్ చేస్తున్నాను, టీచర్స్ లిస్ట్. దాంట్లో స్టార్టింగ్లో ఉన్న ఒక 3 నేమ్స్ తీసుకుందాం, కో హోస్ట్లు అవి కాకుండా. ఓకే, సో ఝాన్సీ రాణి, తర్వాత ఇంకా సృజన, తర్వాత ఓకే ఆశ్లేష. సో ఇప్పుడు ఈ ముగ్గురు ఉన్నారు, ఝాన్సీ రాణి మేడం, సృజన మేడం అండ్ ఆశ్లేష మేడం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ బాక్స్లో నా టూల్ నేను డ్రా చేశాను. డ్రా చేసి ఏం చేస్తానంటే ఝాన్సీ రాణి మేడంకి ఇచ్చాను, మేడం ఇది నా టూల్, ఇది నా ప్రాబ్లం, మీరు దీంట్లో ఏం చేయాలంటే సెకండ్ బాక్స్లో మీ ఐడియా యాడ్ చేసి డ్రా చేయండి. నెక్స్ట్ సృజన మేడం ఏం చేస్తుంది, ఆశ్లేష మేడంకి ఇస్తుంది. సో అట్లా ఇంకొకరు మేడంకి వెళ్ళి ఝాన్సీ రాణి మేడం, సృజన మేడం, ఆశ్లేష మేడం అయిపోయేలోపు కొన్ని బాక్సెస్ ఫిల్ అయినాయి. కరెక్ట్. సో ఇట్లా మీరు ఇది క్లాస్ రూమ్లో ఒక 10 చిల్డ్రన్స్తో చేస్తే మీ ప్రోటోటైప్కి 10 పాజిటివ్ ఐడియాస్ ఇక్కడ యాడ్ అవుతాయి. కరెక్ట్. సో అప్పుడు ఫైనల్గా తను ఏం చేసిందంటే, మనం బూజుకర్రలు కానీ లేదంటే రేడియో యాంటీనా ఉంటుంది తెలుసు కదా, సో అలా చిన్న కర్ర దాన్ని ఇట్లా స్ట్రెచ్ చేసేలాగా, దానిపైన ఒక మోటార్, దానికి ఒక బ్లేడ్ అండ్ మస్కిటో బ్యాట్లో ఉన్న ఒక బటన్, అండ్ తర్వాత రెసిస్టెన్స్. ఇప్పుడు సైన్స్ కాన్సెప్ట్స్ ఎలా యూజ్ చేసింది, లెంత్ వైర్ పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుతుంది, వైర్ థిక్నెస్ పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుంది. సో ఇట్లాంటి బేసిక్ కాన్సెప్ట్స్ యూజ్ చేసుకొని ఎంత పవర్ ఆఫ్ బ్యాటరీ ఉండాలి, ఎన్ని ఫ్రూట్స్ కట్ చేస్తుంది, సో ఎవ్రీథింగ్ షీ హస్ క్యాలిక్యులేటెడ్ అండ్ డిజైన్డ్ ఎ టూల్ ఫర్ హర్ మదర్. నౌ సి, ఇలా ఇప్పుడు అన్ని ఫామ్స్లో పనిచేసే వాళ్ళందరికీ ఈమె బిజినెస్ చేయడం స్టార్ట్ చేసింది, ఆ స్టిక్స్ అమ్మడం స్టార్ట్ చేసింది. ఎలా, నాట్ ఫర్ ద ప్రాఫిట్, టు సాల్వ్ దేర్ ప్రాబ్లం. తను కూడా తన మెటీరియల్స్కి అవసరమయ్యే ఖర్చును తీసుకొని. ఓకే, సో దిస్ ఈస్ హౌ మీ ప్రోటోటైప్స్ని మీరు బిజినెస్గా మార్చుకునే దిస్ థింగ్. ఇది జస్ట్ ఫర్ యువర్ రిఫరెన్స్, స్టూడెంట్స్కి చెప్పేటప్పుడు ద వే యూ వాంట్ టు కన్వే యూ కెన్ కన్వే. ఓకే, నౌ సో దిస్ ఈస్ హౌ sketching happens in the beginning, and this is how the original prototype comes out. Okay, so I'll show you a prototyping video after this slide. Milestone 5. సో దీంట్లో ఫీడ్బ్యాక్. సో ఇప్పుడు మీరు దీంట్లో సింపుల్గా చేయాల్సింది ఏంటంటే, మీ యూజర్స్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, వాళ్ళకి ఎలా అనిపించింది, మళ్ళీ ఇంకేం చేంజెస్ చేయాలి అన్నీ నోట్ డౌన్ చేసుకోవాలి. దెన్ యూ హ్యావ్ టు మాడిఫై యువర్ ప్రోటోటైప్ అండ్ టెస్ట్ ఇట్ అగైన్, రిలీజ్ ఇట్ అగైన్. యా, సో దిస్ ఈజ్ అన్ అదర్ ఎగ్జాంపుల్. నేను ఇందాక చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా రాసుకున్నప్పుడు యూ కెన్ డిజైన్ ఎంపతి మ్యాప్. సో ఈ ఎంపతి మ్యాప్లో మీకు ఏం కనిపిస్తుంది అని అంటే, మీ యూజర్స్ ఏమేమి చెప్పినారో ఆ విషయాలన్నీ ఇక్కడ ఉంటాయి ఎంపతి మ్యాప్లో. సో అక్కడ నుంచి వెళ్ళి ఒక విలేజ్కి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఒక విలేజ్లో వెళ్ళి ఏం చేస్తున్నారంటే, మదర్స్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు. మీరు ఎందుకు ఎప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళి బేబీస్ని డెలివరీ చేయరు, పిల్లల్ని కనరు అని అడిగినప్పుడు ఆ మదర్స్ ఇచ్చిన ఆన్సర్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే రోడ్స్ చాలా గుడ్ ఉండవు, ట్రాన్స్పోర్టేషన్ బాగోదు, పిల్లలు మధ్యలోనే చనిపోతారు, హాస్పిటల్స్లో వెళ్తే పిల్లల్ని మా నుంచి దూరం చేస్తున్నారు. సో ఇట్లా చాలా రీజన్స్ చెప్పారు. అవన్నీ చేసుకొని ఇప్పుడు వాళ్ళన్ని ప్రాబ్లమ్స్ చెప్పినారు కదా, హాస్పిటల్స్ చాలా దూరంగా ఉంటాయంటే పిల్లలు ఇప్పుడు ఏంటంటే హాస్పిటల్స్ కట్టించాలా విలేజ్లో. దట్ ఈస్ ద స్ట్రైట్ అవే సొల్యూషన్. హాస్పిటల్స్ దూరంగా ఉన్నాయి, హాస్పిటల్స్ కట్టించాలి, దిస్ ఈస్ ద సొల్యూషన్. నో, బట్ వాళ్ళు అది చేయలేదు. రోడ్స్ బాగాలేవు, రోడ్స్ని కాదు, అంబులెన్స్లు వేయాలా కాదు, హెలికాప్టర్ అంబులెన్స్ తయారు చేయాలా కాదు, రైట్. సో ఏం చేయాలి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లలకి ఒక పోర్టబుల్ ఇంక్యుబేటర్ తయారు చేస్తున్నారు. ఈ మదర్ చేతిలో ఉన్న ఈ పోర్టబుల్ ఇంక్యుబేటర్ టు కీప్ ద బేబీ సేఫ్, ఈవెన్ వాళ్ళు విలేజెస్లో డెలివరీ చేసినా కూడా. మంత్రసాని అని చెప్తారు కదా, వీ కాల్ దెమ్ మెయిడ్స్, మంత్రసాని, ఒకవేళ విలేజ్లో డెలివరీ చేసినా కూడా. యా, సో దాట్స్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. నౌ this is the POV statement for that particular problem statement, and yeah, and this is another solution. నేను ఒక్కసారి స్టాప్ చేసి మళ్ళీ షేర్ చేస్తాను. there are lot of lines on the screen. yeah, so please lines వేయకండి. ఓకే, సో ఇక్కడ
లెఫ్ట్ సైడ్లో ఉన్న దగ్గర చూస్తే ఎంఆర్ స్కాన్ మిషన్లో ఈ మిషన్లోకి వెళ్ళడానికి ఎవరైనా భయపడతారు, ఎస్పెషల్లీ ఇంకా చిన్న పిల్లలు చాలా భయపడతారు నాకేం జరుగుతుందో అని. ఆ డాక్టర్ అలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేసి 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 ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో వచ్చినాడు టు పెయింట్ దిస్ యూనో టు ఆర్ట్ ద మిషన్స్ అని. అన్ని మిషన్స్ ఆర్ట్ లాగా చేసిన తర్వాత నా పిల్లలు ఏమనుకుంటున్నారంటే నేను దీంట్లోకి ఎక్కి ఏదో డిస్నీ ఛానల్లోకి వెళ్ళబోతున్నాను, డిస్నీ వరల్డ్లోకి వెళ్ళబోతున్నాను అని దే ఇమాజిన్ దట్, రైట్? సో this is how like all the innovations comes out when you understand your people, community, neighbors and all others, right? So కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చాను. ఇది సోలార్ ప్యానల్ చాలా కాస్ట్ ఎక్కువ ఎఫెక్ట్ తక్కువ. సో ఈ పిల్లలు ఆకుల రసాలని దానిపైన రుద్ది ఆకుల రసాలని దానిపైన రుద్దినప్పుడు ఎక్కువ ఎలక్ట్రిసిటీ బయట వస్తుందని టెస్ట్ చేసినారు. ఇది ఇంటెల్ ఐరిష్లో టాప్ ప్రాజెక్ట్గా నిలిచింది. అండ్ ఇక్కడ గుడ్డి వాళ్ళ కోసం ఐఎమ్ సారీ నాట్ టు యూస్ దట్ వర్డ్, ఇక్కడ లాంగ్వేజ్ తెలియని వాళ్ళ కోసం లేదంటే వేరే కంట్రీస్ వెళ్ళినప్పుడు మనం ఇబ్బంది పడుతుంటాం కదా లాంగ్వేజ్ తెలియకుండా, 40 ఐకాన్స్ ఉన్న టీ షర్ట్ ఇది. మీరు ఏ ఐకాన్ని చూపిస్తే ఆ ఐకాన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పేలాగా ఈ టీ షర్ట్. వెరీ సింపుల్, బట్ కొన్ని లక్షల కోట్ల మందికి ఇది యూస్ అవుతుంది, కరెక్ట్? సో ఇప్పుడు మనం స్కూల్స్లో ఎలాంటి టైప్స్ ఆఫ్ చేయాలి అంటే, ఫస్ట్ పిల్లల్ని మీరు సెలెక్ట్ చేయండి. ఓకే, ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు మీకు అది అర్థమైపోతూ ఉంటుంది. బట్ డూ నాట్ ఇగ్నోర్ ఎనీ ఆఫ్ ద చైల్డ్ ఇన్ యువర్ స్కూల్. ఓకే, ఎందుకంటే మీకు చెప్పలేకపోయిన వాళ్ళ దగ్గర కూడా చాలా వ్యాలిడ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సొల్యూషన్స్ ఉండొచ్చు. ఓకే, వాళ్ళందరికీ క్లాస్లో ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకొని ఒక క్వశ్చన్ ఫెయిర్ కానీ లేదంటే ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఫెయిర్ కానీ ఏదో ఒకటి కండక్ట్ చేయండి, రైట్? సో తర్వాత వాళ్ళలో నుంచి కొంచెం మెరిట్ మంచిగా ఉన్న వాళ్ళని, చాలా పొటెన్షియల్తో వచ్చిన వాళ్ళని సార్ట్అవుట్ చేసి బయటికి తీసుకొచ్చి యూ కెన్ మేక్ దెమ్ ఏ గ్రూప్ అండ్ ఫాలో దిస్ ప్రాసెస్ విత్ దెమ్. తర్వాత థీమ్స్ మనకి అన్ని దగ్గరలో దొరకట్లేదు అంటే చాలా బ్రాడ్ ఏరియాలో ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేయడం కష్టమైపోతుంది అంటే థీమ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎన్విరాన్మెంటలా లేదంటే ఇంకేదైనా ఐ మీన్ సెక్టార్స్, అగ్రికల్చర్ సెక్టారా, ఎడ్యుకేషన్ సెక్టారా, ఇంకెలాంటిది అని. సో పీపుల్, కండక్టర్సా, డాక్టర్స్దా, టీచర్స్దా, లేదంటే ఫార్మర్స్దా, లేదంటే ఇంకెవర్స్ది అని. లేదంటే ఒక స్పెసిఫిక్ ఏరియా, కిచెన్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దామా, క్లాస్ రూమ్లో ప్రాబ్లమ్సా, లేదంటే హాస్పిటల్స్లోనా, ట్రైన్స్లోనా, రైల్వే స్టేషన్స్లోనా. సో ఇట్లా మీకు ఈ 4 ఏదో ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకొని అక్కడే చాలా ఎక్కువ ఫోకస్ కూడా చేయవచ్చు, రైట్? సో అలాంటి టైప్ ఆఫ్ కూడా వస్తాయి. దెన్ ఇలా చేసిన తర్వాత ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఏం చేయండి అని అంటే, ఒక చిన్న యాత్ర లాగా మీ విలేజ్లో ఐఎమ్ సారీ కొంతమంది ఫార్మర్స్తో లేదంటే కొంతమంది అక్కడక్కడ కూర్చొని అరుగు దగ్గర మాట్లాడుకుంటూ ఉంటారు కదా మన విలేజెస్లో. సో అట్లా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మన పిల్లల్ని వాళ్ళతో మాట్లాడించడానికి ట్రై చేయండి. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, ఒక ఫిలాసఫర్ చెప్పినాడు, ఇప్పుడున్న కాలం పిల్లలు ఇంక్లూడింగ్ నాతో కలిపి అయి ఉండొచ్చు, ఇప్పుడున్న కాలం పిల్లలందరూ ఏదైనా విరిగిపోతే పగిలిపోతే అంటే ఒక క్వశ్చన్ అడిగినాడు. ఒక 90 సంవత్సరాలు కలిసిన ఒక భార్యాభర్తలు ఇద్దరిని ఒక క్వశ్చన్ అడిగినాడు, ఏంటంటే మీరు ఎలా ఇన్ని రోజులు కలిసి ఉన్నారు అంటే ఆమె ఒక ఆన్సర్ చెప్పింది, మీ కాలం పిల్లలందరూ ఏదైనా విరిగిపోతే పగిలిపోతే కొత్తది కొనుక్కునే కాలంలో పుట్టారు, బట్ మా కాలంలో ఏదైనా విరిగిపోతే పగిలిపోతే దాన్ని అతికించి మళ్ళీ అదే వాడుకునే కాలంలో పుట్టాము, అది నమ్మకమైన ప్రేమైన వస్తువైనా ఏదైనా అని, కరెక్ట్? సో వాళ్ళ దగ్గర వెరీ 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 వ్యాలిడ్ సజెషన్స్ ఉంటాయి, వాళ్ళకి ఆ గుడ్ ఎక్స్పోజర్ ఇవ్వండి, రైట్? దగ్గరలో ఏమైనా కంపెనీస్ అట్లా ఉంటే ఫీల్డ్ విజిట్స్కి వాళ్ళని ఒక 5-6 మెంబర్స్ని మిల్క్ తయారు చేసేదో లేదంటే బీరువాలు తయారు చేసేది, వెల్డింగ్స్ చేసేది, ఇట్లా. నేను నిజామాబాద్లో కామారెడ్డిలో ఒక వెల్డర్ దగ్గరికి వెళ్ళాను. ఆ వెల్డరు ఆ విలేజ్లో ఎవ్వరు వచ్చి వాళ్ళ ఐడియా చెప్తే నాకు పొలం దున్నడానికి ఇలాంటి టూల్ కావాలి అని అంటే 1 వీక్ టైం తీసుకొని అలాంటివి తయారు చేస్తాడు. హీఈస్ సచ్ అన్ ఇన్నోవేటివ్ పర్సన్, ఒక వెల్డింగ్ చేసే పర్సన్. సో అలా డిఫరెంట్ ఎక్స్పోజర్స్ ఇచ్చినప్పుడు స్టూడెంట్స్ విల్ గెట్ అన్ ఐడియా, రైట్? ఎందుకు ఇది చెప్తా ఉన్నాను అంటే, ఇప్పుడు మనకి లైట్ సెన్సార్ ఉంది అని తెలియకపోతే మనం లైట్ సెన్సార్ని మన ప్రోటోటైప్లో యూజ్ చేయాలి అనే ఐడియానే రాదు, కరెక్ట్? సో సొసైటీలో బయట ఏం జరుగుతుంది పిల్లలకి ఐడియా లేకపోతే వీ కెనాట్ ఫోర్స్ దెమ్ టు కమ్ అప్ విత్ ఐడియాస్, కరెక్ట్? నౌ ఇది అయిపోయిన తర్వాత గివ్ దెమ్ ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పోజర్స్, ప్రొఫెసర్స్తోనో లేదంటే టీచర్స్తోనో ఇంతకు ముందున్న ఇన్నోవేటర్స్తోనో అట్లా. దెన్ ఇట్లా లైక్ ఒక ఎక్స్పోజర్ విజిట్స్ ఇచ్చి ఆస్క్ దెమ్ టు కమ్ అప్ విత్ ఐడియాస్, దెన్ సొల్యూషన్స్, ఎవ్రీబడి విల్ వర్క్ టుగెదర్ అండ్ గెట్ ద సొల్యూషన్స్. సో ఐ ఆమ్ ఆల్వేస్ అవైలబుల్. మీరు మీ ఐడియాస్తో వచ్చినా కూడా ఐఎమ్ స్ట్రాంగ్లీ లైక్ టెలింగ్ ఎవ్రీ వన్
ఐ డోంట్ గివ్ ఐడియాస్, నేను ఐడియాస్ ఇవ్వను. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్ స్టేట్మెంట్. బట్ మీరు ఒక్క ఐడియాతో వచ్చిన దాన్ని ఎంత హై లెవెల్కి తీసుకెళ్ళొచ్చు అనేది వీ కెన్ ట్రై. ఓకే, దట్స్ వేర్ ఐ హెల్ప్. బట్ ఐడియా మాత్రం నేను ఇవ్వకూడదు, రైట్? సో దట్ ఈస్ ద థింగ్. యా, సో నౌ థ్యాంక్స్ ఫర్ యువర్ అటెన్షన్. And if you have any questions you can ask. I have promised you that I'll show you a video. I'll try to get that video. Prototyping ఎలా చేయాలి అనేది చూపిస్తాను అని చెప్పాను కదా. సో just give me a second. శ్రవణ్ సార్ తో ఎవరైనా ఇంటరాక్ట్ కాదలుచుకుంటే మీకు సంబంధించిన క్వశ్చన్స్, క్వైరీస్ అడగండి. మీ హ్యాండ్ రేజ్ చేస్తే మీకు అందరికీ అవకాశం ఇస్తాము. సో చాలా మందికి ఒక ఫియర్ ఆఫ్ ఇది ఉంటుంది ఏంటంటే, ఒకవేళ నేను అడిగితే ఐడియా కాపీ అయిపోతుందని. సో ఐఎమ్ అవైలబుల్ Shravan@Navam Foundation or DSO madam through or sir through వచ్చినా కూడా we can work on this thing. So I'll show you like prototyping ఎలా తయారు చేస్తారు. Just see. Biggest mistake business owners make is they try to do everything by themselves in their business. And for it? Hello? Toasty, the interactive toaster. Just like ఈ వీడియో అయిపోయిన తర్వాత we will continue, sir. ఈ వీడియో అండ్ ఇంకొక చిన్న వీడియో ఉంది. I'll show you that, then we can go on to the questions. Hi, my name is Andrew Brace. I'm a prototyper here at Quirky. We have 3D printers and CNC machines, but whenever we first start to prototype our ideas, we typically use materials as simple as cardboard or paper, things that you'd have at home. It's cheap and easy to be able to get a sense of size and scale and form, and it's just a very approachable material. For the sake of illustrating our prototyping process, we decided to create an interactive toaster. It has a touchscreen that allows you to draw your own design, and it will replicate that design by burning it into your toast. Before you jump straight into it, it's always a good idea to try to sketch out your idea, to figure out roughly the size and shape of it, and also give you an idea of how much material you're going to need and how you might approach cutting and gluing and things like that. We start off with a box, as simple as possible. We cut out our 6 sides, we tape them together, figure out some of the details and the size and scale of the knobs and the screen. After the first model, we had a better idea of what we wanted the final prototype to look like. We were able to use less pieces, which you end up having a more refined looking model because you don't have as many part breaks. In order to achieve these rounded edges, I incorporated a technique called scoring, where you cut just the surface but not quite all the way through, and that lets you bend the material in various ways. The lever detail on the side of the toaster, the design called for a round knob, and to achieve that in cardboard, we basically cut a series of circles that got smaller as you went towards the outside and stacked them up to build up the 3 dimensions. It's actually really challenging to cut a curved line into a piece of cardboard. Instead of trying to take it all at once, you make several small cuts to round out the edge. The whole purpose of prototyping is to get that idea out of your head and put it into some sort of format that other people understand. With a little thought and creativity, you can convey any idea to anyone, and it helps you make informed decisions about your refinements later on in the process. Yeah, so this is how you can actually build the prototypes. Low fidelity prototypes etla vastayi after sketching, after 2-3 iterations, after feedback and all that. Okay, so I promised you to show another video, but time concern valla video kaakunda ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ పిల్లలు చేసినవి ఐ షో యూ. ఇక్కడ ఎలాంటి స్టాండర్డ్ ప్రాసెస్ ఫాలో అయ్యారు అనేది ఇప్పటిదాకా చెప్తున్నాము. ఆ ఫాలో అయితే ఎలాంటి ప్రోటోటైప్స్ వచ్చాయి. సో ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారంటే సింపుల్గా వాళ్ళు జస్ట్ ఒక గ్రూప్గా ఫామ్ అవ్వడం కాకుండా వాళ్ళ గ్రూప్కి ఒక నేమ్ ఇచ్చినారు, పరివర్తన్ అంటే చేంజ్ అని. ఓకే, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి అంటే ట్రాఫిక్ కంజంక్షన్ ఆన్ రోడ్స్. సొల్యూషన్ ఏంటి అంటే RTTMS, రియల్ టైమ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఈ రియల్ టైమ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టంలో ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఒక సైడ్లో ఉన్న రోడ్లో ఉన్న వెహికల్స్ వాల్యూమ్ని అవే గుర్తించుకొని నెక్స్ట్ వీధిలో దాని చుట్టూ ఉన్న ఒక రేడియస్లో ఉన్న సిగ్నల్స్తో అది కమ్యూనికేట్ చేసుకొని ట్రాఫిక్ని క్లియర్ చేస్తూ ఉంటుంది. నో నీడ్ ఆఫ్ ట్రాఫిక్ పోలీస్. అండ్ ట్రాఫిక్ పోలీస్ లేనివి మన హైదరాబాద్లో కూడా ఉన్నాయి అని చెప్పొచ్చు. బట్ రియల్ టైమ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది లేదు. ఒక ట్రాఫిక్ సిగ్నల్ ఇంకొక ట్రాఫిక్ సిగ్నల్తో మాట్లాడుకొని అక్కడ ఎంతమంది వెహికల్స్ ఉన్నాయి, ఎన్ని వాల్యూమ్ ఉన్నాయి. వాల్యూమ్ అంటే నథింగ్ బట్ ఒక యూనిట్ ఏరియాలో ఎన్ని వెహికల్స్ కనబడుతున్నాయి, ఏ వేని తొందరగా క్లియర్ చేయాలి, ఏ వేని పాస్ చేయాలి, రైట్. సో దిస్ ఈస్ ఆల్ దే హ్యావ్ బిల్ట్ అనమాట,
రైట్. సో ఇట్లా ఆవిష్కార్ వీళ్ళు ముంబైలో పనిచేస్తారు. వీళ్ళ పేరెంట్స్ మార్నింగ్ లేస్తూనే డ్రైనేజ్ క్లీన్ చేయడానికి వాటికి వెళ్తారు. సో వాళ్ళు దిగకుండా మాన్యువల్గా ఆవిష్కార్ డ్రైనేజ్ క్లీనింగ్ రోబోట్ అనేది తయారు చేస్తున్నారు. దెన్ చాణక్య వాళ్ళు ముంబైలో సముద్రం ఉంటుంది కాబట్టి సముద్రం పైన ఉండే చెత్త క్లీన్ చేయడానికి ఈట్ ఇట్. సి ఇఫ్ యూ కెన్ సీ ద లోగోస్ కూడా వాళ్ళు తయారు చేసుకున్నారు. దిస్ ఈస్ దేర్ లోగో బిజినెస్ ప్లానింగ్స్తో సహా. దిస్ ఈస్ దేర్ లోగో ఈట్ ఇట్. అండ్ క్యాంపైన్ ఇమాజినేషన్ స్టేషన్ వాట్ ఈస్ దిస్? సో సి దిస్ ఈస్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఉన్న ఎగ్జిస్టింగ్ సోర్సెస్ని ఎలా వాడుతున్నారు. మీకు మెరీగో రౌండ్ గేమ్ తెలుసు కదా, మన పార్క్లో ఉంటుంది. సో ఇక్కడ కనిపిస్తుంది. దీనికి చైర్స్ ఉంటాయి. ఈ చైర్స్లో కూర్చొని పిల్లలు తిరుగుతూ ఉంటారు. పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఉన్న కాంపోస్ట్ని మొత్తం దీని కిందికి వెళ్ళేలాగా చేసి ఇక్కడ ఇది తిరుగుతూ ఉంటే కింద దాన్ని క్రష్ చేసి దాని నుంచి కంపోస్ట్ ఎరువులు కానీ లేదంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయ్యేలాగా ఒక సిస్టమ్ తయారు చేస్తున్నారు. రైట్. సో దట్ ఈస్ హౌ స్టూడెంట్స్ హ్యావ్ కమ్ అప్ విత్ దర్ ఐడియా. పరమాణు, MI Champions, Unique. I'm showing you a couple of good examples. సో ఇక్కడ ఈ పిల్లాడు ఏం చేస్తున్నాడంటే చాలా వెహికల్స్ ఫుల్ హారన్తో సౌండ్తో వస్తుంటాయి. కొన్ని స్కూల్స్ కానీ ఆర్ఫనేజెస్ కానీ ముసలి వాళ్ళు ఉండే ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ రోడ్స్కి ఉంటాయి. సో ఆ పిల్లాడు ఏం చేస్తున్నాడంటే ఒకవేళ ఆ పర్సన్ కనుక అక్కడ ఒక రాడార్ ఒక సిస్టమ్ యూజ్ చేస్తే ఇక్కడ ఉండే వెహికల్స్ ఆ రాడార్ పరిధిలోకి వచ్చిన తర్వాత హారన్ కొడితే పర్టికులర్ డెసిబిల్స్ సౌండ్ అనేది దాటకుండా తయారు చేసినాడు. ఫస్ట్ అసలు మొత్తానికే హారన్ రాకుండా తయారు చేసినాడు. మళ్ళీ ఫీడ్బ్యాక్ తర్వాత ఏం చేసినాడంటే మొత్తానికి హారన్ రాకపోతే ముందటున్న వాళ్ళని అలర్ట్ చేయలేము, యాక్సిడెంట్స్ అవుతాయని పర్టికులర్ డెసిబిల్స్కి దాన్ని ఫిక్స్ చేసి లోపల ఉన్న వాళ్ళకి అండ్ రోడ్ మీద ఉన్న వాళ్ళకి ఎవరికి ప్రమాదం రాకుండా. రైట్. దెన్ మొబైల్ యాప్స్ అందరి ప్రాబ్లమ్స్ ఇక్కడ చూడండి. మన విలేజెస్లో జనరల్గా కలుపు తీసేటప్పుడు ఏం చేస్తారు, యూనిక్ వండర్ గర్ల్స్ అని ఇక్కడ ఒక 4 గర్ల్స్ ఏం చేశారంటే కలుపు తీసే మిషన్ ఎలా ఉంటుంది, కలుపు తీయాలంటే కూర్చొని కలుపు కట్ చేయడం ఇదంతా ఉంటుంది కదా. సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఒక నించొని వెళ్ళే మాదిరిగా నించొని కట్ చేసే మాదిరిగా దీన్ని తయారు చేసి లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ రైట్ సైడ్ హ్యాండిల్ బ్రేక్ని ప్రెస్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ని ప్రెస్ చేసినప్పుడు ఇట్ విల్ క్యాచ్ ద గ్రాస్ ఆర్ వాట్ ఎవర్. రైట్ సైడ్ని ప్రెస్ చేసినప్పుడు ఇది కట్ చేసేలాగా. ఓకే. సో దిస్ ఈస్ దేర్ లో ఫెడిలిటీ ప్రోటోటైప్. నౌ దే ఆర్ వర్కింగ్ ఆన్ ద హై ఫెడిలిటీ. గేమ్ చేంజర్స్ వీళ్ళు అపార్ట్మెంట్స్లో వాటర్ సేవ్ చేసేలాగా మీరు 500 లీటర్స్ వాటర్ అని మీరు బాత్రూంలో వెళ్ళేటప్పుడు బయట ఒక డివైస్ ఉంటుంది, 20 లీటర్స్ ఆఫ్ వాటర్ అని మీరు దాంట్లో ఫిక్స్ చేసి వెళ్తారు. సో 20 లీటర్స్ ఆఫ్ వాటర్ అయిపోయిన తర్వాత మీకు ఇంకొక డ్రాప్ కూడా వాటర్ రాదు. అలా డివైస్ కంట్రోల్ చేస్తుంది. ఒకవేళ అపార్ట్మెంట్లో అయితే మీ ఇంటికి ఈ రోజు 50 లీటర్స్ ఆఫ్ వాటర్ అని పెట్టుకుంటారు. మీరు ఆ 50 లీటర్స్లో 30 లీటర్సే వాడితే 20 లీటర్స్ 20 పాయింట్స్గా కన్వర్ట్ అయ్యి మీ ఫ్లాట్ నేమ్ పైన ఫిక్స్ అవుతాయి. సో అలా ఫిక్స్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ మీరు మెయింటెనెన్స్ కడతారు కదా, అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు 2000 1000 అలా కట్టేటప్పుడు ఎవరికి ఎక్కువ పాయింట్స్ ఉన్నాయో వాళ్ళని చూసి వాళ్ళు మెయింటెనెన్స్ తక్కువ కట్టేలాగా చేశారు. సో వాళ్ళు ఒక ఐడియా తీసుకొచ్చారు, ఇందాక చూపించిన ప్రాజెక్ట్. రైట్. సో సారీ, దిస్ ఇస్ దట్ ప్రాజెక్ట్, క్యూరియస్లీ క్రియేటివ్ ల్యాబ్, వి వాళ్ళ లోగో. ఓకే. నౌ ఇక్కడ యూనిక్ గర్ల్స్ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే అందరి ప్రాబ్లమ్స్ పోలీసు వాళ్ళు తీరుస్తారు. మరి పోలీసు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఏం చేయాలి అని కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ముంబైలో ఆ ఏరియాలో ఉండే వాళ్ళతో మాట్లాడి మేము ఎక్కువగా ధర్నాలకి స్ట్రైక్లకి వెళ్ళినప్పుడు మాకు బాత్రూమ్స్ అవైలబుల్లో ఉండవు, సో అవైలబుల్లో లేనప్పుడు మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్తే ఆ కానిస్టేబుల్స్, లేడీ కానిస్టేబుల్స్, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కోసం పోర్టబుల్ టాయిలెట్ని డిజైన్ చేసినారు. రైట్. సో ఇట్లా when you understand someone, when you interact with someone, when you put yourself అంటే మనల్ని మనం ఆ పొజిషన్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుంటే కానీ దాన్ని కంప్లీట్గా అర్థం చేసుకోలేము. సో అలా అర్థం చేసుకున్నప్పుడు క్వాలిటీ ఇన్నోవేషన్స్ అనేది రావడం కష్టం. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ఫర్ ద సేక్ ఆఫ్ ప్రైజ్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. కరెక్ట్. సో ద బిగ్గెస్ట్ రివార్డ్స్ ఇన్ దిస్ ప్రాసెస్ ఈస్ your behavioral shift, yes to why, looking to observing, and ఇట్లాంటి ప్రాసెస్ చేంజ్ అవుతుంది. అండ్ ఈ కాలంలో 21st century స్కిల్స్ డెవలప్ అవుతున్న తరుణంలో ఇందాక డిఓ సార్ కానీ డిఎస్ఓ మేడం కానీ సార్ కానీ చెప్పినట్టు స్కిల్స్ అనేవి మ్యాండేట్ అయిపోయినాయి. కొన్ని డేస్ తర్వాత స్కిల్స్ లేకపోతే నో బడీ ఈస్ గోయింగ్ టు రికగ్నైజ్ అస్. సో ఈ ఇన్నోవేషన్ డిజైన్ థింకింగ్ ప్రాసెస్లో మీరు ఇందాక ఐడియేషన్ ప్రాసెస్లో అట్లాంటి దాంట్లో చూస్తే టీమ్ వర్క్, ఇనిషియేషన్, ఇండిపెండెంట్గా వర్క్ చేయడం, కమ్యూనికేషన్, టెక్నికల్ స్కిల్స్, డిజిటల్ లిటరసీ, ప్రోగ్రెస్, ప్రాబ్లమ్ అనాలైసిస్, ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్, షార్పెనింగ్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్, క్రిటికల్ థింకింగ్, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్, ప్రోటోటైపింగ్, మేకింగ్ అండ్ టెస్టింగ్, ఎన్ని స్కిల్స్ ఒక ప్రాసెస్లో డెవలప్ అవుతున్నాయి చూడండి. దిస్ ఈస్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లేట్ మీల్స్. రైట్.
So serve it with very pure heart to your students. Everybody will enjoy the each piece of that rice, right? So that's where I'll stop my talk. If you have any questions, we can go further. DSO madam and sir, over to you, sir. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చంద్రమోహన్ గారు, జెడ్పిహెచ్ఎస్ కూనూరు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సార్. సార్ మీరు రకరకాల ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, శ్రవణ్ సార్ చాలా బాగున్నది, అది వినడానికి అయితే అద్భుతంగా ఉన్నది. కానీ నేను గత 5 to 6 years ఉండి చాలా ప్రాబ్లమ్స్ ఇన్స్పైర్ అవార్డ్స్ నామినేషన్స్ ఇచ్చేటప్పుడు బయట తిరుగుతున్నాను. నా ప్రాబ్లం కి తగిన సొల్యూషన్ అయితే వాళ్ళు ఎక్కడెక్కడైతే పోతున్న వాళ్ళు తయారు చేసి పెట్టట్లేదు సార్. అది ఎక్కడెక్కడ దొరుకుతుందో నాకు అర్థం కాదు. మీకు ఎగ్జాంపుల్ ఒక ఇష్యూ తీసుకొస్తాను. మీకు ప్రాబ్లమ్స్ ఇస్తే ఇంత సింపుల్ గా ఆన్సర్స్ మనం ఇన్నోవేషన్ చేయొచ్చు అని చెప్తున్నారు. మా అపార్ట్మెంట్ సార్, అపార్ట్మెంట్ కల్చర్, అందులో 30 ఫ్లాట్స్ ఉన్నాయి. ఏ ఫ్లాట్ లో ఎక్కడ లీకేజ్ అవుతుందో తెలియట్లేదు. కానీ మా ఇంట్లో వాటర్ గోడలు వెంబడి బాగా లీకేజ్ అవుతున్నది. నేను ఎన్ని దిక్కులేదు, దీనికి సొల్యూషన్ కావాలని చెప్పి ఎవరిని అడగాలి? నేను ఎలక్ట్రికల్స్ అడగాలనా, లేకపోతే ప్లంబర్స్ అడగాలనా, ఇంజనీర్స్ అడగాలనా? ఎన్ని దిక్కులు నాకు సొల్యూషన్ కావాలి అని చెప్పేసి తిరుగుతా అంటే నాకు ఇప్పుడు ప్రాబ్లం, దీనికి ఒక సొల్యూషన్ ఎట్లా వస్తుంది? ఒక్కసారి మీకు ఐడియా చెప్పండి సార్. నాకు ప్రాబ్లం మీకు దృష్టి తీసుకొచ్చాను. ఓకే, సో మీ వాటర్ మీ ఇంట్లో ఎక్కువ లీకేజ్ అనేది అవుతుంది. ఎక్కడ ఏ ఫ్లాట్ లో అవుతుంది? ఇప్పుడు పైన నేను సీరియస్ అయ్యి వాళ్ళను రిపేర్ చేసుకొని చెప్తే వాళ్ళు చేయించుకున్నారు, ఇక్కడ కాలే, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు అంటారు. ఇంకోళ్ళు అడిగితే ఇంకోళ్ళు మేము ఎందుకు, మాది కాదు, మేము ఓన్లీ చేయించుకున్నాం అంటారు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం సార్, రోడ్డు మీద వెళ్తుంటే అక్కడ ఆటోమేటిక్ సిగ్నల్ పాయింట్స్ ఉంటాయి. ఆడ ఒక్కళ్ళు కూడా ఉండరు ఆ రూట్ లో. వాళ్ళకి 30 seconds అనవసరంగా గ్రీన్ లైట్ వస్తూ ఉంటది. మేము ఏమో కోపం వస్తుంటది. ఇంత టెక్నాలజీ ఉన్న తర్వాత ఆడ ఒక్కడు ఉండడు, గ్రీన్ లైట్ వెలుగుతూ ఉంటది. ఇక్కడ ట్రాఫిక్ బాగా హెవీ అవుతా ఉంటది. మరి ఇంత టెక్నాలజీ ఉన్నాక దాన్ని సరిపెట్టలేరా? ఇంతకుముందేమో సార్ ఏదో రాడార్ తోని పోర్టబుల్ చేసి ఎంత సౌండ్ ఆడిబుల్ అయితే అంత సౌండ్ తోని దాన్ని వినిపించవచ్చు, లేకపోతే సౌండ్ లేకుండా చెప్పి ఏదేదో సొల్యూషన్ చెప్పారు. ఎక్కడ వస్తాయి సొల్యూషన్స్? అసలు ఎవరు ఇస్తున్నారు? చెప్పగానే అయిపోయింది. ఇప్పుడు నాకు ఆ సొల్యూషన్ ఎవరు చేసిళ్ళు, ఎట్లా చేసిళ్ళు, ఆ సొల్యూషన్ నాకు అర్థం కావాలి. సొల్యూషన్ కాకుండా ఎవరితో పెట్టుకోండి, ఎవరి దగ్గర పోయి ఎవరితో చెప్పించుకోండి, మనకి ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది సార్? మాకు సొల్యూషన్ అయితే కాబట్టి ఎన్ని చేస్తే లాభం మాకు అర్థం కావాలి కదా. ఎగ్జాక్ట్లీ సార్. సో ఐ విల్ కమ్ టు యువర్ సెకండ్ పాయింట్ ఫస్ట్. మీరు ఇందాక అన్నట్టుగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అట్లా వెళ్ళట్లేదు అని. సో దెర్ ఈస్ అ మెకానిజం అవైలబుల్ టు స్టాప్ ద వెహికల్స్ ఎట్ ద సిగ్నల్ పాయింట్స్. 30 seconds అయితే కొన్ని చోట్లలో ఇట్లాగే జరుగుతుంది అని చెప్పేసి జస్ట్ సిగ్నల్స్ కాకుండా మీలాంటి వాళ్ళే మీరు సొల్యూషన్స్ ఎవరెవరి దగ్గర, ఇప్పుడు మీకు ఇంత ఆవేశం వచ్చింది కదా, ఆ ఆవేశంలోనే వెహికల్స్ ముందుకు వెళ్ళాలి. వెహికల్స్ ముందుకు వెళ్ళాలంటే ఏం కావాలి? టైర్స్ కదలాలి. టైర్స్ కదలాలంటే ఏం ఉండాలి? వెహికల్స్ దాంట్లో ఎయిర్ ఉండాలి. సో ఇఫ్ యూ గో ఫార్వర్డ్, ఐ విల్ షో యూ మెకానిజం రైట్ అవే. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. I'll show you a simple solution for your problem. Okay sir, thank you very much. చెప్పండి సార్. చూపిస్తాను సార్ నేను. సో ఇది ఎలా ఉంటుంది అని అంటే, మీకు హింజ్ ఐడియా ఉంది కదా సార్, హింజెస్ ఒక సైడ్ మాత్రమే వర్క్ అవుతాయి. జస్ట్ లైక్ మీ మోచేయి ఎలా ఒక సైడ్ మాత్రమే బెండ్ అవుతుందో అలా ఒక సైడ్ మాత్రమే వర్క్ అవుతాయి. సో ఈ ఒక సైడ్ వర్క్ అయ్యేలాంటి సిస్టమ్ని ఎక్కడైతే ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయో ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కింద ఎర్త్లో జస్ట్ ఒక చిన్న పట్టీ లాగా వస్తుంది కదా, ఆ పట్టీ లాంటి దాంట్లో పెట్టి మీరు ఒక సైడ్ నుంచి దానిపైన వెళ్ళినప్పుడు, ఐ విల్ జస్ట్ పోస్ట్ ద లింక్ ఇన్ ద గ్రూప్. The right link I'm not getting here. ఆ పోస్ట్ ఆ బ్లేడ్స్ని మీరు ఒక సైడ్ నుంచి, అంటే వెహికల్స్ వెళ్ళే అపోజిట్ డైరెక్షన్ నుంచి వచ్చినప్పుడు బ్లేడ్స్ని అడిగేసినప్పుడు కిందికి దిగుతుంది. బట్ ఆన్ ద రైట్ సైడ్, ఆన్ ద అదర్ సైడ్ నుంచి మీరు వెహికల్స్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఆ వెహికల్స్, ఆ హింజ్ టైప్ ఆఫ్ మోడల్స్ వెనకాలకి వెళ్ళనివ్వకుండా, జస్ట్ లైక్ మీ మోచేయి ఒకసారి మొత్తం వెనకాల కిందికి ఇట్లా స్ట్రైట్గా కిందికి అనడానికి ట్రై చేయండి, బెండ్ అవ్వదు. సో అలా బెండ్ అవ్వని సిస్టమ్ని అక్కడ పెట్టేసి ఏం చేస్తారంటే, వెహికల్స్ దానిపైన వెళ్ళాలని చూసినప్పుడు
దానికి అరేంజ్ చేసిన షార్ప్ ఐరన్ ఎండ్స్ ఆ వెహికల్స్ టైర్స్కి దిగిపోయి టైర్లు పంక్చర్ అవుతాయి. సో యూనో అట్లాంటి సిచ్యువేషన్లో ఏ ఫూల్ తన కాస్ట్లీయెస్ట్ కార్స్ కానీ బైక్స్ని కానీ ఒక 30 సెకండ్ వేస్ట్ చేయకుండా ఎకనామికల్ డిసడ్వాంటేజ్లోకి వెళ్ళాలని ట్రై చేస్తాడు. సో దాట్ సిస్టమ్ ఈజ్ ఆల్వేస్ దేర్. సో అది ఎవరికో రాదు, ఎవరి ఐడియానో మనం తెచ్చుకోలేము. సో మీరు ఇందాక అన్నట్టు మీ ఆవేశంలో నుంచే ఆ ఐడియా వస్తుంది. సో అంతసేపు ట్రాఫిక్లో ఆలోచించి ఆగి ఇబ్బంది పడిన మీరు వెహికల్స్ ఎందుకు ఆగట్లేదు? సింపుల్ సొల్యూషన్స్, అవసరాలు ఉంటాయి. ఇట్స్ ఓకే, 30 సెకండ్స్ ఆగలేమా? ఆగుతాము. బట్ ఎలా కంట్రోల్ చేయాలి? 1 పాయింట్. నేను ఇందాకటి నుంచి ఈ ప్రాసెస్ మొత్తం చెప్తున్నప్పుడు ఎమోషనల్ బ్యాలెన్స్, మైండ్ సెట్ అని చెప్తా ఉన్నాను కదా. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ విత్ ద టెక్నాలజీ. ద సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, నేను ఇది చెప్పాలి అంటే మీకు అప్పటి నుంచి ఓన్లీ ప్రోటోటైప్స్ అనే చెప్పేవాడిని. 2, ఈ మైండ్ సెట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అందుకే నేను ఈ డిజైన్ థింకింగ్ ప్రాసెస్లో మైండ్ సెట్ని ఎలా చేంజ్ చేయాలి అని. కరెక్ట్. సో వెన్ దే అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ ఇట్, ఎవ్రీబడి విల్ స్టాప్. మీరు ఇందోర్లో చూసారా? ఇందోర్ అనే విలేజ్, ఇందోర్ అనే సిటీ గురించి ఉన్నారా? క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా ఇందోర్. ఐ హావ్ బీన్ దేర్. ఈ మీలాంటి వాళ్ళు టీచర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాళ్ళు ఇట్లా అడిగినప్పుడు ఐ హావ్ గూగుల్డ్ ఇట్, రైట్? సో గూగుల్ చేసిన తర్వాత విచ్ ఈస్ ద బెస్ట్ సిటీ ఇన్ ద ఇండియా అన్నప్పుడు ఇందూర్ చూపించింది. దెన్ నేను 1 వీక్ వెళ్ళి అక్కడ ఇందూర్లో సిప్లా కంపెనీ తెలుసు కదా, మీకు మెడిసిన్స్ వస్తాయి, వాళ్ళ సపోర్ట్ తీసుకొని 1 వీక్ ఇందూర్లో ఉండి చూశాను వాళ్ళ ట్రాఫిక్ సిస్టమ్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ మెకానిజమ్స్ ఎట్లా. మెట్రో బస్సులు అన్నీ ఒకటే, ఇట్లా రైల్వే ట్రాక్ పెట్టినట్టు మెట్రోలు అన్నీ ఒకటే లైన్లో వెళ్తాయి, వేరే లైన్లో వెళ్ళవు. జస్ట్ గో టు ఇందూర్ సిటీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అట్లా అని, క్లీనెస్ట్ సిటీ ఆఫ్ దట్, రైట్? సో అక్కడ ఉన్న వాళ్ళకి నాట్ జస్ట్ ద టెక్నాలజీ, హౌ మైండ్ సెట్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది అర్థమైంది, రైట్? సో యాజ్ ఎ టీచర్, మోర్ దెన్ ద టెక్నాలజీ, వీ షుడ్ బ్రింగ్ చేంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మైండ్ సెట్ ఇన్ ద స్టూడెంట్స్. సో అందుకే నేను ఇందాకటి నుంచి ఈ ప్రాసెస్ అంతా చెప్పింది. సో మీరు అన్నట్టుగా సొల్యూషన్స్ నో వేర్ ఎల్స్, వేరే వాళ్ళు ఎవరు వచ్చి ఇస్తారని చూడకూడదు, అలా చూస్తే పరాన్న జీవులు అవుతాం. సో కొన్నింటికి మనం ఇవ్వలేము, రైట్? ఎవరో తీసుకొస్తారు, వి యూజ్ ఇట్. బట్ మన దగ్గర ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్కి ఇఫ్ యూ ఆర్ ఫేసింగ్ దెమ్, no need to wait for everyone, we can come up with the solutions. Now water leakage అవుతుంది అని చెప్పినప్పుడు I'll give you a solution here to give you the glance. ఒక అపార్ట్మెంట్లో, ఐ మీన్ ఇంతకు ముందు చాలా గ్రాండ్ ఇంట్రడక్షన్ ఇచ్చినారు, బట్ ఐ టెల్ యూ, మై ఫాదర్ ఈజ్ ఎ వాచ్మెన్ ఇన్ అన్ అపార్ట్మెంట్. ఒక 70 ఫ్లాట్స్ ఉండే అపార్ట్మెంట్లో మా ఫాదర్ వాచ్మెన్. తనకి ఈ ప్రాబ్లం చాలా బాగా తెలుసు, ఎక్కడ ఎట్లా లీక్ అవుతుంది అని. సో ఐ మీన్ ఇట్లాంటి లీకేజెస్ ఉంటే ఎలా దాన్ని కంట్రోల్ చేయాలి అని. ఫస్ట్ అంతా అపార్ట్మెంట్ బ్లూ ప్రింట్ యూ నీడ్, ద ప్లంబర్ హూ డిజైన్ ద సిస్టమ్ ఈజ్ యూ నీడ్. ఫస్ట్ ఒక సురేష్ అనే ప్లంబర్ యూజ్ చేసినాడు ఇలాంటి సిస్టమ్. సో మా లైన్లో ఒక ఫ్లాట్లో, ఐ మీన్ దెర్ ఆర్ 3 వాటర్ ట్యాంక్స్. ఎవ్రీ టైం ఒక వాటర్ ట్యాంక్లో వాటర్ ఎక్కువగా పోతుండేది, అది ఎక్కడ పోతుండేదో ఎవరికి అర్థమయ్యేది కాదు. సో హీ హ్యాస్ డిజైన్డ్ ఎ సిస్టమ్. మళ్ళీ మా ఫాదర్ ఏం చేసినాడంటే దాన్ని, ఇంతకుముందు నేను చెప్పినాను కదా ఫిష్ బోన్ థియరీ కైండ్ ఆఫ్ లాగా, దాని బ్లూ ప్రింట్ అంతా తీసుకొని ఒక ట్యాంక్ నుంచి ఒక్కొక్క, ఐ సెండ్ ద ఫొటోస్ టు డిఎస్ఓ మేడం. ఫస్ట్ ఉన్న సిస్టంలో నా దగ్గర ఫొటోస్ లేవు, బట్ మా ఫాదర్ అది చేసిన తర్వాత ఐ హ్యావ్ టేకెన్ ద పిక్చర్స్. సో ఆ పిక్చర్స్ ఎలా చేసినాడంటే సెగ్మెంట్స్గా డివైడ్ చేసినాడు. దీస్ 4 అపార్ట్మెంట్స్, దీస్ వాల్ అండ్ దీస్ వాల్ విల్ గో టు దిస్, ఇట్లా 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 అని. నౌ ఒక రోజు మొత్తం ఏం చేసినారంటే సండే కూర్చొని ప్లంబర్ అండ్ మా ఫాదర్ ఒక్కొక్క సెగ్మెంట్, ఒక్కొక్క బ్లాక్కి వెళ్ళే వాటర్ని స్టాప్ చేసి అండ్ ఒక్కొక్క ఫ్లాట్కి వెళ్ళే వాటర్ని స్టాప్ చేసి ఆఫ్ చేసుకుంటూ చూసినప్పుడు ఏ ఫ్లాట్ వాల్, ఏ సెగ్మెంట్ వాల్ ఓపెన్ ఉన్నప్పుడు లీకేజ్ ఎక్కువ అవుతుంది అనేది దే హ్యావ్ ఐడెంటిఫైడ్, రైట్? సో యూ జస్ట్ నీడ్ ఎ ప్లంబర్ హూ వర్క్స్ విత్ పేషెంట్. మీకు పేషెంట్స్తో పనిచేసే ఒక ప్లంబర్ కెన్ కమ్స్ విత్ అన్ ఐడియా టు సపరేట్ యువర్ ఫ్లాట్స్ ఇంటూ సెగ్మెంట్స్ అండ్ కమ్ అప్ విత్ గుడ్ మెకానిజం దట్ వర్క్స్. మెకానిజం ఎందుకు దట్ వర్క్స్ అంటే, మీరు అందరూ చాలా గ్రాండ్గా ఇల్లులు కట్టుకున్నారు, ఇప్పుడు పగలగొట్టాలి అంటే ఎవరు పగలగొట్టలేరు. దెర్ ఈస్ 1 పైప్ లైన్ కమ్స్ టు యువర్ హోమ్ బయట నుంచి. ఫ్రమ్ దేర్ హీ కెన్ స్టార్ట్, హీ కెన్ డివైడ్ దట్ ఇన్ 2 పూల్స్ అండ్ హీ కెన్ డూ దట్. నా 70 ఫ్లాట్స్ ఉన్న దాంట్లోనే ఇట్లా అయితే 700 ఫ్లాట్స్ మా పక్కనే అపార్ట్మెంట్స్ ఉంటాయి జనప్రియ. ఇమాజిన్ ఒక్క అపార్ట్మెంట్స్లో సంథింగ్ లైక్ 2400 2500 బ్లాక్స్ ఉంటాయి. నౌ ఇట్లా మా ఫాదర్ వాళ్ళు వాచ్మెన్స్ మాట్లాడుకునేటప్పుడు హీ హెస్ షేర్డ్ దట్ ఐడియా విత్ సమ్వన్ ఎల్స్. నౌ దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్ ఇట్ దేర్, కరెక్ట్? సో మీ ఆవేశంలో సొల్యూషన్ ఉంది, దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హోప్ ఐ హ్యావ్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్.
థ్యాంక్ యూ శ్రవణ్ సార్. Yeah. సార్ క్వాలిటీ ఇన్నోవేషన్ థియరీలో చాలా చక్కగా మా అందరికి మార్గదర్శకత్వం చేసినందుకు, తర్వాత మీరు చెప్పిన దాంట్లో చాలా వాలిడ్ పాయింట్స్ అన్ని కూడా మేము తీసుకుంటాం సార్. పాతకాలంలాగా ఖరాబ్ అయిన వస్తువును, చెడిపోయిన వస్తువును చక్కగా సరిదిద్దుకొని వాడుకునే విధానాన్ని కూడా మీరు గుర్తు చేశారు. ఇప్పుడు అన్ని మీరు అన్నట్టుగా పక్కకు పడేసి కొత్తవి తీసుకునేటువంటి న్యూ జమానా వచ్చింది. దీంట్లో భాగంగా పాత దాంట్లోకి వెళ్ళి వినూత్నంగా ఏం చేయగలుగుతాం కొత్తగా అనేది కూడా మేము తీసుకుంటాం సార్. మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ కి సంబంధించి ఇలాంటి డౌట్స్ ఉన్నా కానీ నవీన్ సార్ను కానీ నన్ను కానీ, నా పేరు హరిప్రసాద్, మీకు మా కాంటాక్ట్ నెంబర్స్ షేర్ చేస్తాము. మమ్మల్ని పర్సనల్ గా కాంటాక్ట్ కాండి, లేదంటే వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి. శ్రవణ్ గారి నెంబర్ కూడా మీకు ఇస్తాము. మీ ఐడియాస్ సార్తో షేర్ చేసుకోండి. మీ ఐడియాను సారు మంచి ఎగ్జిబిట్ గా, క్వాలిటీ ఎగ్జిబిట్ గా తీర్చిదిద్దడానికి సార్ మీకు సహకరిస్తారు. ఇంకెవరైనా ఉన్నారా సార్? ఓకే, ఈనాటి ఓరియంటేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. మరి ముఖ్యంగా తన అమూల్యమైన సమయాన్ని మనకు కేటాయించి ఓరియంటేషన్లో పాల్గొన్నటువంటి శ్రవణ్ కుమార్ గారికి, డిఓ జనగాం గారికి, జిల్లా సైన్స్ వింగ్ తరపున ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నోడల్ ఆఫీసర్స్, ఎంఈఓస్, స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్, యూపీఎస్ అండ్ హై స్కూల్ హెడ్ మాస్టర్స్, సైన్స్ అండ్ మ్యాథ్స్ టీచర్స్, సిఆర్పిస్, ఎంఐఎస్, ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీకు మన వాట్సాప్ గ్రూప్ లో సార్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాం సార్. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ వన్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.